ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు సూత్రం చెల్లిస్తున్నాము నాయన. ప్రారంభ పలుకులుగా తండ్రి నీ కుమారుడైన నాయన వెంకటేష్ ద్వారా చక్కని విషయాలు తండ్రి సూటిగా మాతో మా అందరితో తండ్రి నీ ఆత్మ సహాయం ద్వారా నీ వాక్కులను నీ కుమారుని హృదయం నింపి తన నోట విలువైన సంగతులు మాకు బోధించినందుకు కృతజ్ఞతాస్తుతులు సూత్రములు క్రీస్తు ద్వారా తండ్రి మీకు చెల్లిస్తున్నాం. ఆయన చెప్పబడిన తండ్రి నాయన మా భక్తి ప్రతిదినం అభ్యాసం చేస్తూ తండ్రి ఉన్నతంగా నాయన మీరు నచ్చేటట్టుగా మీరు మెచ్చేటట్టుగా తండ్రి ప్రతి అవిధేయతను తండ్రి నీకు విధేయులుగా మేము మార్చుకుంటూ అన్నిటి అధిగమించి తండ్రి నాయన పరలోక స్వాస్థ్యము పొందునట్లు నీ బిడ్డలమైన మేమందరము తండ్రి నీకు నచ్చేటట్టుగా మీరు మెచ్చేటట్టుగా మీరు వాడుకునే అర్హమైన పాత్రలుగా పనిముట్లుగా తండ్రి నీ ఆత్మతో మమ్మల్ని అందరినీ మలచమని నిండు మనసుతో వేడుకుంటూ చెప్పబోతున్నాను మరుగుపరిచి సూటిగా నాతో మా అందరితో తండ్రి మాట్లాడండి. విలువైన సంగతులు మాకు నేర్పించి ఈ చెడిపోయిన లోకంలో పడిపోకుండా పరిశుద్ధ లేఖనాల వెలుగులో మా జీవితాలను కట్టుకొని ముందుకు కొనసాగించే అట్టి భాగ్యము అట్టి ధన్యత నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ మమ్ములను మా కుటుంబాలను మా పిల్లలను మాకు కలిగిన సమస్తము నీ కరుణ హస్తాలకు అప్పగించుకుంటూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున వందనాలు. అందరు కూర్చోండి. మంచిదండి. ఆదికాండములో మనం చూసుకున్నట్లయితే పాపానికి వాంఛ కయ్యేను మీద ఎప్పుడైతే కలిగిందో కయ్యేను లోనికి వచ్చిన వెంటనే కయ్యేను పాపాన్ని ఏలిండు తన తమ్ముడిని చంపినట్టుగా మనం చూసాం. ప్రియమైన దేవుని పిల్లరా, ధర్మశాస్త్రాన్ని పఠించి దీవారాత్రులు ధ్యానించి దేవుడి చేత ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు అని ఎవరు చెప్పుకురండి? సాక్షాత్తు ధర్మశాస్త్రాన్ని దీవారాత్రులు ధ్యానించిందెవరు? దావీదు. అవునా? ఆనందంతో దీవారాత్రులు ధ్యానించిన వాడు ధన్యుడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక ధర్మశాస్త్రమందు ఆనందించుచు ధ్యానించుచు ఉన్నతంగా బ్రతికిన వ్యక్తి ఒక పాపంలో పడ్డాడు. అంత గొప్ప వ్యక్తినే పాపంలో పడేసిండు అంటే వాని సామర్థ్యము, వాని బలం మనం చూడగలిగితే దయ్యాన్ని మామూలుగా లేదండి. మీరు గమనించండి, దేవుని మీద బాగా ఆధారపడ్డ వ్యక్తే. మీరు గమనించండి, ఎంతగా మనం దేవుని ఆధారపడి దేవునిలో ఉంటామో అన్ని శోధనలు మనకు ముందుకొచ్చి ఉంటాయి. నిలబడతాం, అది ఇక పరీక్ష, ఇక మనకి ఒక రోజుకు ఒక యుద్ధమే. అందుకే నరుల కాలము ఆ యుద్ధకాలం వంటిది కాదా అంటాడు యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో. నరుడు కాలం ఏంటట? యుద్ధకాలమే. ఎప్పటిదాకా? చచ్చిపోయేదాకా. తల్లి గర్భంలో ప్రయాణం కొన్ని కోట్ల సంఖ్యలో నుంచి ప్రయాణమైన కోట్ల సంఖ్యలో ఆ కణాలు ఒకే కణానికి అవకాశం ఇస్తే ఆ ఒక కణమే తల్లి అండంలో ఫలకణం చెందితే మిగతా కణాలన్నీ రాలిపోయినాయి. మీరు గమనించి అప్పటి నుంచి వెళ్ళి పోరాటం స్టార్ట్ అయితే చచ్చిపోయి మనం భూమి మీదకి పుట్టి ఆకారం తెచ్చుకొని కొన్నేళ్ళు మన బ్రతికినంత వరకు చచ్చిపోయేంత వరకు పోరాటమేనండి. మీరు గమనించండి, ఆ పోరాటంలో పాపం దావీదు ఒక విషయంలో తప్పు చేశాడు. చూడండి, 11వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము చూడండి. ఎంత గొప్ప వ్యక్తి, ఎంత మంచిగా ఉండే వ్యక్తి, కొమ్ములు తిరిగిపోయి ఇశ్రాయేలు అందరూ గడగడగడ వణుకుతుంటే మరి గొలియాతును తన ఖడ్గంతోనే తన తలనే నరికి వేరు చేసేంత రోషవంతుడు, ధైర్యశాలి, చాలా గొప్పగా ఉండే వ్యక్తి ఎవరు? దావీదు. ఇంత గొప్ప వ్యక్తి మరి సాతాను గురించి తెలియకపోయింది. అసలు ఏంటి? అసలు చూడకూడని వాటిని ఎలా చూపిస్తుంది? పొద్దుగూకుతుంది, చీకటైతుంది. ఆ చీకటైన టైంలో ఎలా 2వ వచనం చూడండి, 11వ అధ్యాయము 2వ వచనం. యుద్ధం ముమ్మరగా జరుగుతుంది. యుద్ధకాలంలో ఈయన యుద్ధంలో ఉండలేదండి, ఇంటి దగ్గర ఉన్నాడు.
ఆ ఉన్న దాని సందర్భాన్ని వివరిస్తుంటే చూడండి. ఒకానొక దినమున ప్రొద్దు కూర్చుండగా వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ద మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయుచుండగా ఒక స్త్రీ పొద్దుకు కూర్చుండగా అంటే ఏంటి? అప్పట్లక మనకి విద్యుత్ లైట్లు ఉన్నాయా? కరెంట్ ఉందా అండి? పొద్దుకు కూర్చుండగా మిద్ద మీద ఉన్నాడండి. కరెంట్ లేని కాలం అప్పుడు. కరెంట్ అనేది లేదు, దీపాలతో ఉండేది. ఏది ఇంట్లో దీపం ఉంటే ఆ ఇంటి వరకే కనిపించే పరిస్థితి. మీరు గమనించండి, కన్నులను ఎలా ఆపరేట్ చేస్తుందో, కన్నులను చూపించేటి వాటిని ఎలా చూపిస్తుందో ఈ దుష్టుడు. ఎంత క్లియర్గా పాపాన్ని మాత్రం నీకు బాగా చూపిస్తుంది, దేవుని వాక్యాన్ని మాత్రం నీకు చూపించకుండా గుడ్డితనంగా చేస్తుంది. మీరు గమనించండి, పాపాన్ని మాత్రం క్లియర్ కట్గా చూపుతుంది ఈ బాహ్యనేత్రాలతో. వాక్యాన్ని ఏదో చూడాలి, మనోనేత్రంతో చదవాలి, ఆత్మ సంబంధమైన సంగతులను గ్రహించేటట్టుగా. అయితే మనం గమనించండి, పాపాన్ని చూస్తేందుకు కన్ను బాగా తెరిపిస్తుంది. ఏదైతే పాపానికి దూరంగా ఉండి నువ్వు పరిశుద్ధిగా బతికే నేత్రములు నీకేం చేస్తుంది? మూయించేస్తుంది. మీరు గమనించండి ఎంత గొప్పగా ఉన్నాడు. తన జీవిత కాలములలో ఈ ఒక్క తప్పేనండి దావీదు గారు చేసింది. దాన బాల్యం నుంచి వెళ్ళి మొదలుకొని పెళ్ళయి పిల్లలుగానే అన్నిటి అయిపోయిన తర్వాత వృద్ధాప్యం చనిపోయేంత వరకు ఆయన తప్పేదన్నా చేసిండు అంటే ఒక ఉరియా భార్యతోని ఉండడమే ఆయన చేసిన ఒకే ఒక తప్పు. ఒక జీవితంలో అది ఒక తప్పు మాత్రమే. అంత భక్తుడు, అంత గొప్పగా దేవుడు నిలబెట్టుకున్నవాడు. సౌలు నుంచి వెళ్ళి రాజ్యాన్ని తీసి అతని పనివారిని సమస్తంగా అతను కలిగి ఉన్నదంతా ఇతనికి అప్పగించాడు దేవుడు. ఎవరికి? దావీదుకు. ఇంత గొప్పగా ఇచ్చిన దేవుణ్ణే దేవునికి వ్యతిరేకంగానే, దేవుని ఇష్టానుసారమైన మనుషున్నే దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడానికి ఒకానొక దినం రావడం ఏంటి? ఆ పడక మీద పండుకోవడం ఏంటి? పొద్దుగుక్తుండగా సాయంకాలంలో తిరుగుతుంటే ఆ చీకట్లో ఎవరో ఒకరు స్నానం చేస్తుంటే అలా సూటిగా అతనికి క్లియర్గా చూపించడం ఏంటో మీరు గమనించండి. ఎంత దూరం ఉందో తెలియదు మనకు, ఎంత దూరం ఉందో మనకు తెలియదు. ఆ చూపిస్తున్న దాన్ని పాపాన్ని ఎంత క్లియర్గా చూపించింది చూడండి. దయ్యం చూపును ఆపరేట్ చేపిస్తుందండి. ఈ చూపులేనండి మనిషిని నువ్వు నరకానికి వెళ్ళాలా, నువ్వు స్వర్గానికి వెళ్ళాలా, లేవా నువ్వు పరలోకం వెళ్ళాలా, నువ్వు నిత్య నరకానికి వెళ్ళాలా, నీకు ఇచ్చింది ఏంటంటే ఈ కనులే ఒక ఆయుధంగా చేసుకుంటుంది దుష్టుడు. ఈ కనులనే ఒక ఆయుధంగా చేసుకుంటుంది. ఒకానొక తప్పుకు కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోయింది తెలుసా దావీదు. ఇంట యుద్ధ పేరు మోగింది. 10 మంది భార్యలు అబ్షాలోము పాడు చేసిండు. ఒక్క తప్పుకు మీరు గమనించండి. ఇంత ధర్మశాస్త్రం తెలిసి, ఇంత దీవారాత్రులు ధ్యానించి, ఇంత దేవుని మీద ఆధారపడి బతికినోన్నే కండను మోసం చేసింది చూడండి దుష్టుడు. చూడకూడని వాటిని దృశ్యాన్ని చూపిస్తుంది. ఎలాంటి కరెంటు, విద్యుత్ ఏం లేదు, వెలుగులు లేవు. పొద్దుకూకుచుండగా అంటే చీకటి అయిపోద్ది. ఆల్రెడీ పొద్దుకూకుచుండగా మిద్ద మీదకి ఎక్కి చల్లబూట తిరుగుతున్నాడు. తిరిగేటప్పుడు చూపించాడు. అప్పటికి బహుమంది భార్యలు ఉన్నారు. ఆల్రెడీ అప్పటికి భార్యలు ఉన్నారు. మీరు గమనించండి. అయినప్పటికీ కన్నుతో చూపించకూడని చూపించింది. ఏమంటే దూతను పంపింది, తీసుకొచ్చిండు, ఆయనతో పాపం చేసిండని మీరు గమనించండి. ఆ అమ్మాయితో, ఆ బచ్చాబతో పాపం చేసినట్టుగా ఉంటుంది. కింది వచనం చూడండి, 3వ వచనం. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండెను. అంటే ఏంటి? అందంగా ఉండుట చూసిండట. ఆ చీకట్లో ఎలా అందంగా కనిపించిందో తెలియదు. మీరు గమనించండి. ఆ చీకటిలో అలా అందంగా లైట్లో ఉన్నదంటే వేరే. మీరు గమనించండి. ఎక్కడనో దూరంగా ఉన్నాడు, ఈయన ఎక్కడనో ఉండు అందంగా కనిపించిందా? ఈయనకు కూడా అందమైన భార్యలు ఉంది తెలుసా. అబిగయలు మంచి సుబుద్ధి గలది. నాబాలు భార్య. ఆడు చచ్చిపోయినాక చేసుకుంటే దానికి అభ్యంతరం ఉండదు. ఇతడు చంపేసి చేసుకుంటాడు. ఇది అక్రమం. దేవుడు అతన్ని మొత్తాడు నాబాలను. వాడు పనికి మాలినవాడు, వాని పేరును వాని గుణములను సూచిస్తుందని కూడా చెప్తుంది ఈమె. ఎవరు? అబిగయలు. అతని పేరు అతని గుణములను చూపిస్తుందయ్యా. వాడు మంచివాడు కాదు, వాడు దుష్టుడు అయిన ఈ నాబాలు దుష్టుడు వాడు అని ఎవరు చెప్పారు? భర్త ఎలాంటి వాడో భార్య కంటే ఇంకా తల్లిదండ్రులకు కూడా తెలియదు. ఒక తల్లికి ఒక తండ్రికి తెలియని గుణాలు భార్య ఖచ్చితంగా లేస్తాయి. భర్త ఎంత దుర్మార్గుడో, ఎలా హింసిస్తాడో, ఎంత సైకో, వీడు ఎలాంటి వాడు అనేది ఖచ్చితంగా ఎవరికి తెలుస్తుంది? భార్యకి తెలుస్తుంది ఖచ్చితంగా. ఆ భార్య ఏం సాక్ష్యం చెప్పింది? నాబాలు గురించి ఏం చెప్పిందండి సాక్ష్యము? వాడు దుష్టుడైన నాబాలు, వాని పేరు వారి గుణములను తెలుపుతున్నాయి, సూచిస్తుంది అని చెప్పింది. వాడు చనిపోయిన తర్వాత
సరే ఆమె మంచిది కనుక ఆమెను ఆదరించాలి కనుక ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటే అది మంచిది, అది న్యాయబద్ధంగా దేవుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసిండు. ఓకే, పర్వాలేదు. మీరు గమనించండి, యుద్ధం మమ్మరంగా జరుగుతుంది, భార్యలు ఉన్నారు, అందరు ఉన్నారు, మంచిగా ఉన్నది, రాజు కదా. మరి ఈయనకు ఒకటి తెలియదా? రాజు కదా, పొరుగువారి భార్యను తీసుకోవద్దు అని తెలుసా తెలియదా? ఆశింపకూడదని ఆజ్ఞ తెలుసా తెలియదు దావీదుకు? ఆజ్ఞలు కూడా మీరేటట్టుగా చేయడం ఏంటండి? చూడకూడని దృశ్యాలు చేసింది, ఆజ్ఞలు అన్నిటినీ మరిచి ఒక దుష్కార్యము, కామ వికారమైన ఒక దుష్కామ ప్రవర్తన చేత ఏం చేపించింది దుష్టుడు? దావీదు లాంటి వ్యక్తినే ఆయన భక్తిలో, ఆయన కాలు గోటికి మనం సరిపోము సుమా. ఎవరి భక్తిలో? దావీదు గారి భక్తిలో, దావీదు గారి వినయము, విధేయత, పాటల విషయంలో కానీ, దేవుణ్ణి కీర్తించే విషయంలో కానీ, దేవుని మీద పడి బ్రతికే విషయంలో కానీ, దావీదు గారు అన్నిటిలో, ప్రార్థన విషయంలో కానీ, పాటల విషయంలో కానీ, భక్తి విషయంలో కానీ అన్నిటిలో ముందు వరుసలో ఉండే వ్యక్తి ఎవరు? అలాంటోనే ఏం చేసింది? పాపం చేసేటట్టు ప్రేరేపించిందండి. అలాంటి భయభక్తులతో ఉన్నవాణ్ణి, అలాంటి గొప్ప భక్తిపరుణ్ణి, నా ఇల్లంతటో అంటే నా ఉద్దేశములను నెరవేర్చేవాడు, నా ఇష్టానుసారుడు మనుషుడు, నా ఇష్టాన్ని నెరవేర్చేవాడు, నా ఇష్టాన్ని తన బ్రతుకుల్లో చూపించేవాడని దేవుడు మురిసిపోయాడు, ఆనందపడ్డాడు. ఎవరిని చూసి? అలాంటి వాళ్ళతో పాపం చేస్తుందంటే నువ్వు నేను పెద్ద ఇదా? మీరు గమనించండి, వాళ్ళకి 66 పుస్తకాలు లేవు, మనకు 66 పుస్తకాలు ఇచ్చినట్టే వాళ్ళకంటే బెటర్గా మనం బతకాలి. అంత సర్వసత్యము 66 పుస్తకాలు రానప్పుడే అంత గొప్పగా బతికిన వ్యక్తినే పాపంలో పడేసిందండి. సౌందర్యంగా ఉన్నదని చీకట్లు చూపించిందట కళ్ళకు క్లియర్గా. పాపాన్ని ఎలా చూడాలో పురికొల్పుతుందండి. మీరు గమనించండి, పాపాన్ని చూడడానికి కళ్ళు తెరిపించి, పాపాన్ని చూపించి అపరాధంలో పడేసిందండి. మామూలు అపరాధం కాదు. ఇక్కడి నుంచి వెళ్ళి దావీదు గారు పతనము, జీవితం అనేది ఒక టర్నింగ్ అయిపోయింది అనుకోండి. జీవితం అప్పటిదాకా దేవుని మీద ఉన్న జీవితం ఒక ఎత్తు దావీదు గారిది. ఈ బచ్చపతో పాపం చేసిన కానీ ఒక జీవితం మొత్తం తిరగబడిపోద్ది. పాపం నీ ఇంట్లో మొత్తం యుద్ధమే అంటాడు. మొత్తం దేవుడు యుద్ధమే. తండ్రి ఏమి చూసినో కొమ్మవాడు అదే చేస్తాడు. అమ్నోను పెద్దోడు ఎవరికంటే? అబ్షాలోము కంటే. చెల్లె కూడా సౌందర్యవతి ఉంటుంది, ఆమె అందంగా ఉంటుంది. ఈయన ఎలాగైతే అందాన్ని చూసి బౌంసి మోహించి సాటి దాసుని భార్యనైనను, ఎద్దునైనను, గాడిదనైనను ఏది ఆశించొద్దని తెలిసి కూడా ఆజ్ఞలని పక్కకు పోయినా చూడండి, ఎంత మరిపించింది చూడండి, ఎంత పాపంలో పడగొట్టేసింది చూడండి. దావీదును పడగొట్టేసి మొత్తం ఏంటి వెళ్ళిపోయాడు. ఆమెతో పాపం చేయించాడండి. పాపం చేసిన కాంచెల్లి దేవుడు తీసుకుంటున్న చర్య, ఇంతగా ప్రార్థన చేసి, ఇంతగా గోజాడి, ఇంతగా చేసిన ఆయన మనవి వినలేదండి. దేవుడు చేసిందే అమలు జరిపించాడు. దేవుడు పక్షపాతి కాదండి. నువ్వు రహస్యంగా చేసినవుగా బిడ్డ, నేను బాహాటంగా చేపిస్తా. బాహాటంగా చేస్తారు, నువ్వు కళ్ళారా చూస్తావు. ఆ తప్పేంటో, దానివల్ల వచ్చే పెయిన్, బాధ ఏంటో నువ్వు అనుభవిస్తావు. బతుకున్నప్పుడే అనుభవిస్తావు, నువ్వు చూస్తావు. దావీదు గారు చేసిన తప్పుకు ఎంతగా పశ్చాత్తాపడ్డాడో, ఎంతగా ఏడ్చిండో. నా పడక మొత్తం నీళ్ళలో తేలిపోతుంది, కొట్టుకపోతుందని ఏడ్చి గోజాడి ఎంతగా బాధపడ్డాడో. కొడుకే తరుముతుంటే గుట్టల పొంటి చెట్ల పొంటి పారిపోయి ఎలా దాచుకున్నాడో. ఏ పాపానికండి? ఒక్క పాపానికి. ఆ ఒక్క పాపం ఏంటి? ఒకానొక దినమున పొదుగుకు వేళ పడక మించి లేచొచ్చి మిద్ద మీద తిరుగుతుంటే ఎవరో ఒక స్త్రీ స్నానం చేసుకుంటుంటే అలా చూడడం ఏంటి, ఇలా పాపం చేయడం ఏంటి? ఎంత భయంకరమైన పాపానికి ఒడిగట్టిండో ఈయన. దాన్ని కళ్ళారా చూస్తే ఖచ్చితంగా మన బైబిల్ చక్కగా మనం చదువుకుంటూ వస్తే ఆయన బ్రతుకు మొత్తం, ఆయన జీవితానికి ఒక పతనం ఆరంభమైనట్టుగా మనం దీని నుంచి వెళ్ళి చూసుకోవచ్చు. కింది వచనం చూడండి, 3వ వచనం 2వ లైన్. అది చూసి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక మనిషిని పంపినాడు. ఒక దూతను పంపగా అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు ఇత్తీయుడగు ఉరియా భార్య అయిన బత్షెబాని తెలియజేయగా. ఈ ఉరియా ఎక్కడ పనిచేస్తుండండి? ఉరియా ఎంత మంచోడు, నమ్మకమైన వ్యక్తి.
నమ్మకమైన వ్యక్తి. యుద్ధం ముమ్మరంగా జరుగుతుంటే ఇంటికి వస్తాడండి. ఇంటికి వెళ్ళిపోమంటే ఇంటికి పోకుండా ఆయన ఇంటికనే పండుకుంటాడు. మీరు గమనించండి, అతని మరణ శాసనం అతని చేతికి ఇచ్చినా కూడా ఏముందని చదవకుండా తీసుకుపోయి అమాయకుడిగా యోబుకి ఇచ్చిన వ్యక్తి. ముమ్మరంగా యుద్ధం జరుగుతుంటే అతను అలా పెట్టి వేసేయమని చెప్తాడు. ఎంత క్రిమినల్ మైండ్ అండి. వాకిట్లో పాపం పొంచి ఉంది. ఆ వాకిట్లో పాపం పొంచి ఉండగానే ఆ వాంఛ ఎప్పుడైతే పాపానికి వాంచగలిగితే నీ హృదయం తలుపు తెరిస్తుంది, వస్తుంది, వెళ్తుంది. అప్పటిదాకా ఇలాంటి ఆలోచనలు ఉండవు తెలుసా. ఎప్పుడైతే పాపం చేసిండో అంత క్రిమినల్ మైండ్. ఎలా ఆలోచించాలి, నువ్వు నీ భార్యతో ఉండిపో అంటాడు. అమ్మ అంత ముమ్మరంగా అయితే నేను ఉండను, నా భార్య కౌగిట్లోనే ఉండడానికి ఇది నేను సాహసించను, నీ ప్రాణంతో అది అని ఈయన ఇది చేస్తుంటాడు. ఇంత నమ్మకాన్ని ప్రదర్శించిన ఏం చేద్దరికైనా ఒక లేఖ రాసి చేతిలో పెట్టించి ఎక్కడైతే ముమ్మరంగా జరుగుతుందో ముందు వరుస అతను పెట్టి లేపి చంపి అంటాడు. అంటే నమ్మకానికి ఇంత చంపియాలని ఇంత క్రిమినల్ బ్రెయిన్ వాడుకొని చూడండి. ఎంత వాడుకుంటే అంతవరకు ఇలాంటి ఆలోచనలే పుట్టలే. ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతామో చెయ్యకూడని పనులు ఆలోచనలు వస్తాయి, చెయ్యకూడని దుష్ట తలంపులు మనకు వస్తుంటాయి. ఏంటండి, నమ్మకస్తుడు ఆ లెటర్ రాయడం ఏంటి, అతని చేతుల్లో పెట్టడం ఏంటి, యోబుకు ముమ్మరంగా జరుగుతున్న ఆ యుద్ధ వరుసలో ముందుగా అతని కడకు ఉంచడం అనేవి ఏంటి, అతను చంపించేయమనం అనేవి ఏంటి, ఇవన్నీ ఏంటి ఆలోచనలన్నీ. తన సైన్యంలో తన నమ్మకం అనే వాడిని ఇంకో శత్రువుల చేతిలో నుంచి చచ్చేటట్టుగా మీరు చేయండి అని ఎంత దుస్సాహనానికి ఒడిగట్టిండో మీరు గమనించండి. మీరు గమనించండి ఎంత భయంకరమైన ఆలోచన వస్తాయి. దుష్టుడు ఎలా ప్రేరేపిస్తాడు చూడండి హృదయాన్ని. అంటే ఇప్పుడు ఏంటి, దేవునికి విరుద్ధమైన ఆలోచనలు చేసిండు. ఏంటి, పాపం చేసిన వెంటనే ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి 1కి 2, 2కు 3, 3కు 4, 4కు 5 ఈ వందలకు తప్పులు చెప్పుగా 10ల సంఖ్యలో అబద్ధాలు పెరుగుకూడా పోతాయి. ఒక తప్పును కప్పిపుచ్చుకోవాలంటే 100 అబద్ధాలు వాడాలి. దానికి నువ్వు రైట్ చేసుకోలేవు. ఒక తప్పును నువ్వు రైట్ చేసుకోవాలని నీ జీవితకాలం నువ్వు అంతే, దాన్ని నీ బతుకంత అంతే. చూచున్న దేవుడు ఏం కాదులే, తప్పు అయిపోయింది, ఈయన తప్పును మొత్తం ఆయన భార్య ఖాతాలో వేస్తే ఈయన పోయి చేస్తే ఆ తప్పు నా మీదకి రాగదాను అనుకుంటాడు, భ్రమలో ఉంటాడు. ఆయన చాలా నమ్మకస్తుడు. ఉరియా ఇంటికి వెళ్ళడు, ఏం వెళ్ళడు, అవకాశం ఉన్నా తింటాడు, ఈయన తొంగుకుంటాడు కానీ తప్ప భార్య దగ్గరికి వెళ్ళడు, ఈయనే ఉంటాడు. అంత నమ్మకస్తుడు. నేను ఎలా పోయి ఉంటానయ్యా, భీకరమైన యుద్ధం జరుగుతుంది, అది కాదు యోగా క్షేమములు తెలపడానికి నేను వచ్చాను అన్నదాని మీద వస్తాడు, ఇక్కడనే ఉంటాడు, ఇక్కడనే తింటాడు, ఆయనతోనే ఆ అధిపతులతోనే వాళ్ళ సేవకులతోనే పనుకుంటాడు, ఇక్కడనే ఉంటే ఆ సంగతి తెలుసుకుంటాడు, మళ్ళీ పంపిస్తాడు. ఇవన్నీ ఆలోచనలు చూడండి. ఆయన చేసిన తప్పు ఇంకోని మీద వేయాలన్న ఆలోచన, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఈ మనిషి అడ్డు లేకుండా చేస్తే అయిపోద్ది, ఇక నాకేం కాదు, ఇక అడ్డు అదుపు ఉండదు అనుకో. అంటే దేవుడు చూస్తున్న దేవుడు నన్ను నిత్యము చూస్తున్న సంగతే మరిచిపోయి పన్నాగం పండి కుట్ర పండి ఒక అమాయకుడు, ఒక యథార్థవంతుడు, ఒక నీతిగా బతికేవాడిని అడ్డు తొలగించుకున్నామంటే, ఇంత భయంకరమైన దుష్కార్యానికి ఒడిగడుతున్నామంటే దుష్టుడి దెబ్బకు ఎలాంటోడైనా బలైపోతాడని బెస్ట్ ఎగ్జాంపుల్ దావీదు గారిని నిలబెట్టి చెప్పొచ్చు. పాపం ఈ తప్పు ఎప్పుడు చేయలేదండి, ఎప్పుడు తప్పు చేయలేదు. ఈ తప్పు ఒక మాసిపోని మచ్చగా తన జీవితంలో నిలబడిపోయింది తెలుసా. ఒక మాయని మచ్చగా శరీరం మీద ఒక పచ్చబొట్టేస్తే ఇలా పోకుండా ఎలా ఉంటుందో చచ్చిపోయేంత వరకు మాయని మచ్చగా ఒక మచ్చ పడిపోయిందండి. ఎవరికి? ఇది మీరు గమనించండి. అంతకుముందు మనం మంచిగానే ఉండగా దీనికి అంత వెనక మర్ర దీనికి జరిగిందేంటి? దుష్టుడండి. మీరు గమనించండి, చూడకూడని దృశ్యాన్ని చూపించాడు, చెయ్యకూడని భయంకరమైన పాపము చేయించాడు. ఒంటరివాడా? నాకు భార్యలు లేరా? ఒంటరిగా ఉన్నాడా? మీరు గమనించండి, భార్యలు ఉన్నారు చాలామంది, అందరు ఉన్నారు. పరావు అని భార్య ఎందుకండి? మీరు గమనించండి, ఇలాంటి ఒక దుష్కార్యం చేసిండు. ముడిలో నిప్పులు ఉంటే ఏమవుతాయట? ముడిలో నిప్పులు ఉంచుకుంటే కాలకుంటాయా? అలాగే నువ్వు చేసిన తప్పుకు నువ్వు కాలిపోవాలి, నువ్వు నలిగిపోవాలి. బతికున్నప్పుడే ఈ చేసిన పాపానికి పశ్చాత్తాపము ఎంతగా ఏడ్చాడో మహనీయుడు, ఎంతగా కృషించాడో. నా పాపం నా ఎల్లప్పుడు నా ముంగట్నే ఉందంటాడు. ఎక్కడ ఉందంటే పొద్దున్నే తమ్మగారు ముఖమే చూడాలి. నా పాపము నా ఎల్లప్పుడు నా ముందే ఉన్నదంటాడు. ఆ 51 కీర్తన అదే. ఆయన బాధ, ఆయన వేదన ఇంతంతా కాదు. నన్ను కడుగు, నన్ను ఇజ్జేయి అని మొత్తం ఏడుస్తాడండి. ఇమ్మమ్మ కంటే తెల్లగా, ఈ సోపుతో నన్ను కడుగు, ఇమ్మమ్మ కంటే తెల్లగా ఉండేటట్టుగా. నీ పరిశుద్ధాత్మ నాయన్ని తూసేకయ్యా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నేను పాపం చేసినని రొమ్ము కొట్టుకుంటూ వేడుస్తూ బాధతో పశ్చాత్తాపంతో కుమ్మరించినా కూడా దేవుడు పెట్టిన శాపాన్ని మాత్రం వెనకకు తీసుకోలేకపోయిందండి.
అలాంటి వాడు చేస్తేనే సర్లే పోనీ అనుకోలే దేవుడు. నువ్వు చేసిన తప్పుకు నువ్వు పనిష్మెంటు అనుభవించాలి. సర్వసత్యం వచ్చినాక మనం తప్పు చేస్తే మనలో వదిలిపెడతాడా? సర్వసత్యం వచ్చిన తర్వాత మనం ఏదన్నా తప్పు చేస్తే దేవుడు మనలో వదిలిపెడతాడా? మాటల్లో కానీ, చూపుల్లో కానీ, ప్రవర్తనలో కానీ ప్రతి విషయంలో లెక్కగట్టి దావీదునే వదిలిపెట్టలే, మోషేనే వదిలిపెట్టలేదండి. మోషేనే వదిలిపెట్టే, దావీదునే వదిలిపెట్టే. నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు మోషే అన్నాడు. చిన్న అవిధేయతకు పనిష్మెంట్ ఇచ్చిండు. కళ్ళతో చూస్తగా నాకు ప్రవేశించమన్నాడు. ఎవరిని? మోషేను. దావీదును వదిలిపెట్టిండా? నీ ఇంటి వారికి నీకు ఎప్పుడు యుద్ధమే, యుద్ధమే. చెయ్యకూడని పాపం చేసిండు. ప్రియమైన దేవుని పిల్లల చేపించిండు. 5వ వచనం చూడండి. అతన్ని పంపించిండు చాలా జాగ్రత్తగా, తెలివితో. 5వ వచనం అన్న, 11వ అధ్యాయం 5వ వచనం. ఎక్కువ ఆ సిరికి గర్భవతి అయింది, భర్త లేడు. భర్త మాత్రం అక్కడ ఉన్నాడు. గర్భవతి అని తెలిసింది, అతను చచ్చిపోయింది ఆల్రెడీ. దావీదును వర్తమానం పంపగా దావీదు ఇత్తీయుడగు ఉరియాను, అంటే ఈ సంగతి తెలిసిన తర్వాత చచ్చిపోలే. ఈ సంగతి తెలిసింది, నేను గర్భవతి అయిన సంగతి వర్తమానం పంపింది. ఎవరి దగ్గరికి? దావీదుకు. ప్రత్యేకంగా దీన్ని పోగొట్టుకోవడానికి, ఈ ఖాతా మొత్తం తన భర్తలో వేపేయడానికి ఒక పన్నాగం బండి. చూడండి, ఈ వర్తమానం ఎప్పుడైతే నేను గర్భవతినైనా ఉరియా భార్య బచ్చబా గారు ఎప్పుడైతే పంపిందో వర్తమానం, ఎమ్మటే ఉరియాను పంపి, ఉరియా మీద ప్రేమతో అనుకుంటారా? కాదు, ఇది మొత్తం ఈయన చేసిన తప్పును అతని ఖాతాలో వేపిద్దాం అనుకున్నాడు. ఇతడంతా నీతిమంతుడు, అసలు ఓడి ఇంటికి ఓడు. అతను పంపించి నువ్వు ఇంటికి వెళ్ళిపోమంటాడు. చూడండి, అలసట తీసుకో. వచ్చిండండి. ఉరియా దావీదు వద్దకు రాగా దావీదు యోగక్షేమములు, ఆ జనుల అందరి యోగక్షేమములు, యుద్ధ సమాచారమును అడిగను. తర్వాత దావీదు ఇంటికి పోయి ఆ శ్రమ తీర్చుకొని, ఆయన చాలా కష్టపడ్డావు, తను యుద్ధం చేసినావు, సరేపో నువ్వు వెళ్ళిపోయి, నీకు భార్య ఉంది కదా ఇంటి దగ్గర, నువ్వు వెళ్ళిపోయి నీకు శ్రమ తీర్చుకో మంచిగా అని చెప్తాడు. ఎవరు? ఈయన చేసిన ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి, సమర్థించుకోవడానికి ఎలాంటి పన్నాగం పంతుడు. చూడండి, ఇతడు ఆయనకంటే ఇంకా నీతిమంతుడు. అమ్మో, నువ్వు ఇలాంటి నాకేం తెలియదు, తెలియకున్నా కూడా నమ్మకంగా, ఒక నమ్మకస్తుడిగా తన నమ్మకాన్ని నిరూపించుకుంటుండు. ఉరియా రాజనగరంలో నుండి బయలువెళ్ళను. అతని వెనుక రాజు పలాహారము అతని యొద్దకు తిని మంచిగా ఆనందం ఉన్నాయో సంతోషంగా ఉండండి. పలహారాలు పంపించింది, మంచిగా తిని ఆనందంగా ఉండండి. నేను చేసిన తప్పు ఈ పలహారాలతో మాపు చేసుకోవచ్చు. పాపం చూస్తున్న దేవుడు ఊరుకుంటాడా అండి? వారి పాపం వారిని పట్టించును. ఎవరి పాపం వారిని పట్టిస్తుందండి. మీరు గమనించండి, అది దాస్తే దాగేది కాదు పాపం. నువ్వేం చేస్తావో అది ఖచ్చితంగా నువ్వు రహస్యంగా చేస్తే అది వెలుగులోకి తీసుకొచ్చి ఏదో ఒక రాజు అది నీకు మెడకు ఏమైపోతుంది, ఆ పాపం చుట్టుకొని నిన్ను భక్షిస్తేస్తుంది. ఆ పాపం అయితే పట్టుకుని చూడండి. దావీదు గారి పలహారాలు పంపించిండు, శ్రమ తీర్చుకోమని చెప్పిండు. కానీ ఉరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలినవారి సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను. పడుకున్న వెంటనే ఉరియా ఇంటికి వెళ్ళలేదని పండుకున్న వెంటనే ఎవరికి తెలిసింది మన సమాచారం? అబ్జర్వేషన్ మొత్తం ఈయన మీదనే ఉంది. నాకు ఇక వేరే పని లేదు. ఎవరికి? దావీదు గారికి ఏముంది? చేసిన తప్పును కప్పి పుచ్చడానికి అబ్జర్వేషన్ మొత్తం, ఈయన కాన్సన్ట్రేషన్ మొత్తం ఎవరి మీద ఉంది? ఉరియా అనుమానం వచ్చిన కాంచెలు మొదలుకుంటే ఏం తిన్నాడు, ఎలా వండుకుంటూ, ఎక్కడున్నాడు, ఏం కథ మొత్తం అబ్జర్వేషన్ ఉంది. సమాచారం మొత్తం అతనికి తేలిపోతుంది. ఎమ్మటం తెలిసింది అతను పోయిండా ఉన్నాడా అని. ఎవరికి తెలిసింది? దావీదుకి తెలిసిందట. పోలేదని దావీదు విన్నప్పుడు దావీదు ఎమ్మడే పిలిపించింది. ఎందుకు పోలే? ఏమైంది? నేను పొమ్మని చెప్పిన కదా, నా ఆజ్ఞ కదా, నీ భార్యతో నువ్వు వెళ్ళిపోమ్మని చెప్పిన కదా, నీ భార్య దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళలే అన్నప్పుడు దిమ్మ తిరిగే సమాధానం చెప్పిండు. దావీదు గారికి మేలు కలిపే ముచ్చట చెప్పిండు. చూడండి, ఎలాంటి పోయినా నేను ఏదో నా భార్యతో నేను సుఖపడతానికి వచ్చానా, అక్కడ యుద్ధం ఉంది,
నా సహోదరుడు నలిగిపోతురు, ఎంతమంది చత్తురు, ఎంత పోరాడుతురో ఏం కథో, నేనేమో నా శరీర వాంఛలు తీసుకోవడానికి వచ్చినా నాయన, నేను ఎలా పోతా? బా ఇంత గొప్పవాడిని పోగొట్టుకుండండి. ఈయన శరీర వాంఛల కోసం, ఈయన మోహ దాహం కోసం ఏం చేసిండు? ఒక నమ్మకమైన వాడిని ఒక బలి పశువుగా ఒక వధం చేశాడండి, చంపించేశాడండి దావీదు. ఒక్క పాపం విషయంలో ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ ఒక్కరిని వధించినందుకు దేవుడు కుటుంబాన్ని ఎలా ముక్కు తిప్పలు పెట్టిండో మీరు గమనిస్తే ఆశ్చర్యం. అసలు దేవుడు ఊకోడండి. చూడండి ఏమంటుండో. ఇక అప్పుడు మాట్లాడుతుండు ఉరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములో ఏమంటాడు? గుడారములో నివసించుచుండగాను నా అధిపతియగు యోహాబును నా ఏలినవాడగు రాజు అయి నీకును, నా అధిపతి యోహాబును నా ఏలినవాడగు రాజు నీకు నీ సేవకులను బయట దండులో ఉండి వీరోచితంగా పోరాటం చేసి వాళ్ళకు భార్యలు లేరా, వాళ్ళకి ఇవన్నీ లేరా, మళ్ళీ అలా వాళ్ళు కూడా వాళ్ళు ఆనందం కోరుకుంటే మరి యుద్ధం ఒకటి చేయాలయ్యా. నా ఒక్కరిని నేను శరీర వాంఛలు తీసుకోవడానికి నేను రాలే. వాళ్ళు అక్కడ ఉన్న కాబట్టి నేను ఇక్కడ ఉన్నా సరే నేను పోను. దండులో ఉన్నవారికి నియమం అదేనండి, నియమం అదే. పకోడు బాధలో ఉంటే నేను ఆనందపడడానికి కాదు, మరి నిద్ర పట్టదు. ఒక దండులో ఒక సైనికునుకున్న ఒక నియమం, ఆయన ధర్మం పాటిస్తుండండి. ఎక్కడ ఉన్నా రాజే బొమ్మన్నా కూడా తన ధర్మాన్ని తప్పట్లేదు చూడండి, నీతిని తప్పట్లేదు చూడండి. నా అధిపతి యోవాబు ఉన్నాడు, అతనికి భార్య ఉంది, అతనికి కూడా ఉండదు కదా. మరి ఎంతోమంది యూరుచితంగా పోరాడుతారు, వాళ్ళు ఉన్నారు, మందసంలో ఉన్నారు, బయట ఉన్నది ఖచ్చితంగా రాజుబాయి నీకు అని చెప్తుండా. కింది వచ్చిన మంచి మాటలు చెప్తుండు. భోజన పానములు చేయుటకును. అబ్బా ఎంత మాట అంటుండండి. సిగ్గు కలగాలి దావీదుకి. ఈ మాట పడ్డాక సిగ్గు వచ్చినాలే. నిజమండి. ఏంటి నాకు బోధ చేస్తుండేంటి? ఎవరు బోధ చేయాలి? రాజుగా ఇతడు చేసిన తప్పుకు, ఆ పాపం చేసిన దానికి ఎత్తు చూపినట్టు లేదు, పొడుస్తున్నట్టు లేదు. ఈ మాట ఏమంటే ఒక్కటే గుండెల్లో గుణబం దింపినట్టు అయిపోయిన పాపం దావీదుకు. చేసిన పాపానికి ఈ మాట తెలియకపోయినా ఒక నమ్మకస్తుడు అన్నపానములు పుచ్చుకొని తిని నేను నా భార్య దగ్గర పోవుటకు ఏంటయ్యా అని మాట్లాడుతూ చూడండి. నీ తోడు, నీ ప్రాణము తోడు. నేను అలాగ చెయ్యనయ్యా, నేను చెయ్యను, నాకు మనసు లేదు. బా దావీదు గుండె బద్దలైపోయినారండి ఈ ఒక్క మాట వినగానే. అతని భార్యను నేను తీసుకొని వాళ్ళు వీరోచితంగా పోరాడుతుంటే పొరుగువాని భార్యని ఆశించకూడదని ఆజ్ఞ తెలిసి ఒక దుశ్శాసనానికి నేను ఒడిగట్టి పాపం చేసినందుకు నా గుండెల్లో దింపిండి కదా గుణపం అనుకున్నాలే. ఆయన మాటలే గుణపాలు అయిపోయినారండి. ఈ తట్టుకోలేక ఏమైపోయింది, మారు మనసు రాలే. అప్పటికి కూడా ఓ చీట్ రాస్తాడు భయంకరంగా, ఇక దొరికించుకుందాం. ఈ మాట ఏమైపోయింది, గుణపంలో అది ఏమన్నాడు? అన్నపానములు పుచ్చుకొని భార్య కౌగిట్లో ఉండడానికి పోవడానికి నేను అలా ఉండనయ్యా అనే వరకు ఈయన పానం సగం తెచ్చిన అలా మాటనే కానీ ఎవరికి? దావీదు గారికి. ఉట్టి మాట అది, చిన్న మాట. ఒక సైనికుడు ఉండి నా రాజువా, అక్కడ అధిపతి యోవాబుకు లేదా నీకు లేరా, మీరు రాజుగా ఉన్నారు, నేను అలాంటి పని చేయను, మీ ప్రాణం తోడు, నీ ప్రాణం తోడు అని చెప్తుండే, నేను అలాగ చేయనని చెప్తుండండి. కింద వచ్చిన చూడండి, ఇంకా మంచి మాట మాట్లాడతారు. దావీదు నేడును ఏమంటుండు, ఈ రోజైనా ఉండి మీ భార్య దగ్గరికి వెళ్ళు, నేడు నువ్వు ఇక్కడ ఉండు. ఆప్షన్ ఇస్తుండు చూడండి. మళ్ళా ఇంకా మారు మనసు కలుగుతలేదు. రేపు నీవు చెలవిత్తునని ఏమంటుండు? ఉరియాతో అనగా ఉరియా నాడును మరునాడును యెరూషలేములో 2 రోజులు ఉన్నాడు, కానీ తన భార్య దగ్గరికి వెళ్ళలేదండి. మీరు గమనించండి, 2 రోజులు ఉన్నాడు మనోడు, కానీ 2 రోజులు తన భార్య దగ్గరికి వెళ్ళలే. 3 రోజులు అనుకోండి, అంతకుముందు 1 రోజు ఉన్నాడు, తర్వాత రోజు ఆ మరునాడు అంటే 3 రోజులు అనుకోండి. అక్కడ ఉన్నా కూడా వెళ్ళట్లేదు. మీరు గమనించండి, చేసిన పాపం పరిపక్వమై ఏం కనపడాలి? దురాశ. అది కనాలనా కనవద్దా? ఎవరి వల్ల అయిందో ఆరి వల్లనే కనాలే. ఆయన చేసిన పాపంలో ఈయన ఎందుకు పాలు పుచ్చుకుంటాడు పాపం? కానీ ఈయన చాలా నీతిమంతుడు అండి. వెళ్ళలే. భార్య కంటే, తన శరీర వాంఛల కంటే, కోరికల కంటే ఒక నిబద్ధతమైన సైనికుడు, నిబద్ధ కలిగి పనిచేస్తున్న ఒక నమ్మకమైన వ్యక్తి అండి. ఒక నమ్మకమైన వ్యక్తి. మీరు గమనించండి,
ఆమె చేసింది, స్నానం చేసింది, వచ్చింది, బాగానే ఉంది. ఆమె ప్రతిఘటించిందా అండి? ఉరియా భార్య దావీదును ప్రతిఘటించిందా? లొంగిపోయిందా? లొంగిపోయిందండి, ప్రతిఘటించలేదు. ప్రతిఘటించింది ఒక ఆమె. మీరు గమనించండి, బైబిల్లో ఒక ఆమె ప్రతిఘటించింది. ఆమె తర్వాత చెప్తా ఆమె గురించి. ప్రతిఘటిస్తే ఏం చేసి రేడికైనా నిర్భయ ఢిల్లీలో ట్రైన్ ప్రయాణంలో ఏమైపోయారండి? ఆమె చాలా ప్రతిఘటించింది. ప్రతిఘటిస్తే ఎంత భయంకరంగా ఆమెను చంపిర్రో, ఎంత ఘోరమైన దుర్గతి పట్టించిరో ఆ స్త్రీకి. వాళ్ళని పురుషులందరినీ ప్రతిఘటించింది. మొత్తం 7 మంది అండి, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 7 మందిని ప్రతిఘటించి భయంకరంగా వీరోచితంగా వాళ్ళతోని పోరాడింది మహాతల్లి. ఆ బిడ్డ, ఆ దుర్మార్గులు, ఆ కామాంధులు వల్ల చాలా పోరాడింది, ప్రతిఘటించింది. మొత్తం భయంకరంగా ఆమెను నా నోటితో చెప్పలేనంత భయంకరంగా ఆమెను చేసి అలా చేసేసి చంపేసిరండి. ఘోరాతి ఘోరంగా పోరాడి 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 చచ్చిపోయిందండి, ప్రాణం వదిలిపెట్టిందండి. సుమారు వాళ్ళ అమ్మ నాన్న 7 సంవత్సరాలు పోరాడి తర్వాత ఉరిశిక్ష పడ్డది ఆ దుర్మార్గులకు. కానీ ఒక స్త్రీ ప్రతిఘటిస్తే ఇష్టం లేకుండా ఇంకో పురుషుని వాని వల్ల కాదు. ఈయన ఒక్కడే, ఆమె ఒక్కతే. కానీ లొంగి ఎందుకు పోయింది? భర్త ఎంత మంచోడు ఎరికైనా, చాలా మంచోడు. నాతాను ప్రవక్త వచ్చి ఒక పేదవానికి ఒక గొర్రెపిల్లు ఉంది, అది తప్ప ఏది ఉండదని చెప్తాడు ఆయన. పాపం చాలా గోరుముద్దలు తినిపించుకుంటూ తన కౌగిట్లో పండబెట్టుకుంటూ మంచిగా ఉన్నది, చాలా ఉపమానం చెప్తాడు. ఆ ఉరియా తన భార్యను ఎంత ప్రేమించుండో, ఎంత ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచుకున్నాడో 12వ అధ్యాయంలో చెప్తాడు. ఉరియా భార్య ఎంత మంచిదో, ఉరియా ఎలా పెంచుకుండో, ఎలా ఆలన పాలన చేసిండో, ఎంత ముద్దుగా పెంచుకున్నాడో, ఎంత గోరుముద్దలు తినిపించుకుండో నాతాను ప్రవక్త వచ్చి చెప్పిన సందర్భం ఉంటుంది. ఆమె ఏం చేసింది? లొంగిపోయిందండి, భయంకరమైన పాపానికి బరి తెగించింది. వాక్యం తెలుసు కదా, ఒక్కసారి వాక్యం గుర్తు చేస్తే అయిపోయా. పొరుగువాని భార్యను ఆశించొద్దు అంటుండు కదా, నువ్వు యజమానివై ఉండి పాలకుడుగా ఉండి ఇదేం పాడుబుద్ధి? నీ దాసుడు భార్యను నేను, ఉరియా భార్యను నేనేంటయ్యా, నీకు ఇంతమంది బహుభార్యలు ఉండు కదా, నా మీద నీకు మనసేలా? ఆయన సైనికుడిగా ఉండు, నా భర్తకు నేను ద్రోహం చేయలేను, నువ్వు కూడా అలా చేస్తే ఇశ్రాయేల్లో ఈ కామవికారమైన పనులేంటని ఒక విషయం చెప్పాలన్నా చెప్పొద్దా? ఆయన బిడ్డ చెప్పింది. తామారు అమ్నోనుకు చెప్తే తెలుసా ఈ విషయం? ఈ చెడ్డ కార్యం చేయొద్దురా అన్నా, దుష్టుడా, ఈ దుష్కామ ప్రవర్తన నీకేం పోయే కాలం రా, చెల్లెను కదా నీకు నేను, తల్లులు వేరైన తండ్రి ఒకడే కదరా, తల్లులు వేరైన తండ్రి ఒకడే కదరా, ఏంట్రా నేను అందంగా ఉన్నాను, సౌందర్యవతిగా ఉన్నంత మాత్రమే నీకు తల్లి చెల్లి ఎవరు నీకు తేడా తెలియకుండా ఇంత కామాంధుడు అయిపోయినావు? ఇది ఇశ్రాయేల్లో ఇంత దుష్కామ ప్రవర్తన ఇది ఉండదు, నా మానవు నేను ఎక్కడ కప్పుకోవాలి, ఈ అవమానమును ఎక్కడ దాచుకోవాలి, నేను వద్దురా అని అంటది ఆమె. ఈ కన్నులో ఏమైపోద్ది? మోహపు చూపు. అందుకనే అంటే యేసుక్రీస్తు ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే అది ఎవరినైనా సరే ఎమ్మటే నువ్వు వ్యభిచారివి అన్నాడు. ఎంత ఖండితంగా చెప్పిండరికైనా, నువ్వు వ్యభిచారివి అంటే మనిషి ఏం చేస్తాడు? ఒక దొంగగా కావాలన్నా వాడు ఈ కన్నే చూడాలి, వ్యభిచారి కావాలన్నా ఈ కన్నుతోనే, దొంగ కావాలన్నా ఈ కన్నుతోనే, వాడు భూమి కబ్జాదోరి ఇంకా వేరే వేరే వ్యసనాలకు గురవ్వాలన్నా ప్రతిదానికి ఈ కన్నేనండి. ఈ కన్నునే దుష్టుడు ఆయుధంగా చేసుకొని సర్వమానవాళికి మొత్తం ఈ లోకమాలిన్యత పాపములోకి దింపేసి అగోపాతాలని తొక్కేస్తున్న దుష్టుడు. మీరు గమనించండి, ఈ కన్నుతో నువ్వు ఎలా చూడాలండి? అందుకని యేసుక్రీస్తు చూసిండు, వ్యభిచారిని సైతం అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా తల్లి, అమ్మా ఎవరు నన్ను శిక్షించలేదు ప్రభువా అన్నాడు తప్ప ఎవడు చేసిండు, ఏం చేసిండు, వాడెందుకు వచ్చిండు, నువ్వు ఎవరితో ఉన్నావు అని పేరు చెప్పు, ఈ పనికి మాలిన చట్టాలు ఇవన్నీ అడిగిండా? వాడు కుయ్యతతోనే అమ్మా ఇద్దరు పాపం ఉన్నది కానీ నీవే అపరాధం అన్నట్టు నేను ఒక్కదాన్ని తీసుకొచ్చిర్రు, ధర్మశాస్త్రం చెప్పింది వేరు, వీళ్ళు చేస్తున్నది వేరు, ఇలా శారీరక క్రియలకు ఏతూ చేసుకొని దుష్ట దుర్మార్గులు మొత్తం నువ్వు అబలవు, అమాయకురాలువు, నిన్ను తీసుకొచ్చి ఎవరు వెనక ముందు ఎవరు లేరని నిన్ను తీసుకొచ్చి రాళ్ళతో కొట్టి చంపేద్దామని దుష్ట దుర్మార్గులు పన్నాగం పండి వచ్చారు. వాళ్ళ పన్నాగం ఏంటో నాకు అర్థమైంది తల్లి. ఎవరు శిక్షించలేదు ప్రభువా. అమ్మా ఇక వెళ్ళి నువ్వుగా పాపము అయిపోయింది. అప్పటి నుంచి ఆమె బతుకు మారిపోయిందండి. మీరు గమనించండి. అందుకేనండి చక్కని విషయాలు ఒక రాజుగా ఉండి ఆ మాట ఒక్కటి ప్రతిఘటించేసి వద్దండి ఇది మనకు తగదని ఒక్క మాట చెప్పి ఉంటే దావీదు గారు ఆలోచించునేమో. ఈమె ప్రతిఘటించలేదు,
ఆమె దేహాన్ని మొత్తం అప్పగించేసింది. ఎంత దుష్కార్యం చేసిందిగా. నేను గర్భవతిని అని వెంబడి తెలిపిన వెంటనే ఈ భర్త ఈయన చేసిన ఈ తప్పును కప్పిపుచ్చుకోవడానికి అక్కడికి లెటర్ రాసి పంపించే యోబు అతన్ని పంపించే వరకు నువ్వు వెళ్ళిపోయా నీ భార్య దగ్గర. అమ్మ నేను ఉండను, అసలే నేను ఎందుకు పోతా, ఇంత యూరోచితమైన యుద్ధం జరుగుతుంది, నేను ఎందుకు వెళ్ళిపోతాను. ఈయన మొండికేసి ఈయన కూకున్నాడు. దేవుడు కలగజేసుకుంటే ఇంత అంతా ఉండదండి. మీరు గమనించండి, ఇది చాలా దేవుని దృష్టికి చెడ్డ కార్యం అయిపోయిందండి. చెడ్డ కార్యం అయిపోయింది. ఏంటి నువ్వు చేసింది, అసలు ఏంట నువ్వు చేసింది? దేవుడు కలగజేసుకుంటే ఇంత అంతా ఉండదు. చూడండి కింది వచనంలో 9, 10, 11, 12 చూడన్నా. ఉరియా తన ఇంటికి పోలేదన్న మాట విని పిలిచాను. అతడు బావుగా తిని త్రాగిన తర్వాత దావీదు అతన్ని మత్తునిగా చేశాను. సాయంత్రమున అతను బయలువెళ్ళి తన ఇంటికి పోక, అంటే ఈయన పన్నాగం చూడు, తాగినోడు ఖచ్చితంగా భార్య గుర్తుంది, అప్పుడైనా సరే పోతాడేమని బాగా మత్తిలో చేసిండు. ఇంత క్రూయల్ మైండ్గా ఆలోచిస్తుండు చూడండి. ఎవరు? దావీదు. బాగా తినబెట్టిండు, బాగా మత్తును చేసిండు. ఎందుకు? ఆ మత్తుతోనైనా పోయి భార్యతో ఉండడం, నేను చేసిన తప్పును చెరిపేసుకుంటా అన్న ఆలోచనతో ఉన్నాడు చూడండి. ఇంకా వస్తలేదు. అంటే పాపం అనేది ఆ పట్టుకున్నది తప్పు మీద తప్పు ఎవరితో చేపిస్తుంది? దావీదుతో చేపిస్తుంది. కింది వచ్చాడు నాన్న. సాయంత్రం బయలువెళ్ళి అతని ఇంటికి పోక ఏలిన వారి సేవకుల మధ్య పడక మీద పడి ఉండెను. ఉదయమున దావీదు ఆ యుద్ధము బాగా మోపున జరుగుతున్న చోటున ఉరియాను ముందు పెట్టి అతన్ని కొట్టబడి అంతమగునట్లు నీవు అతని యుద్ధ నుండి వెళ్ళిపోమని యోబునకు ఉత్తరం రాయించి ఎవరి చేతిలో పెట్టిండు? మళ్ళా నీ మరణ శాసనం నువ్వే చదువుకుంటాడు, మంచిగా పట్టుకొని పోతుండు. అమాయకుడు పట్టుకపోయిండు, అక్కడ ఇచ్చేసిండు. ఎందుకు ఇదంతా? నేను చెప్తే లేదు. వీడు తన భార్య దగ్గరికి పోలే. రేపు ఏమైపోవాలి అసలు ఇది ఇక్కడ? ఎందుకంటే మాపి చేసుకుందాము, చేసిన తప్పును చెరుపుకుందామంటే నువ్వు అసలు నీ వల్ల కాదు. అది పశ్చాత్తాపంతో కుళ్ళి కృషించి యవ్వన కాలంలో చేసిన తప్పులు వృద్ధాప్యంలో కూడా అయినా గుర్తొచ్చినా కూడా మనం చేసిన తప్పులు అవి మనల్ని విడిచిపెట్టి పోవు. దానికి పనిష్మెంట్ అనుభవించాల్సిందే. గర్భవతి అయింది, ఇతను చచ్చిపోయిండు. 12వ అధ్యాయం రాయండి. 12వ అధ్యాయం పక్క అధ్యాయానికి రండి. ఇంకేమైందో ఇంటికి వెళ్ళాను చదవండి. చాలా బాగుంటుంది ఇదంతా. ఒక చూపు దగ్గరనే ఎలా పాడు చేసిందో. ఆ కాలమున యెహోవా నాతానును దావీదు యొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లానెను, ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుషులు ఉండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు నువ్వురా నాయన రాజువు, ఒకడు పేదవాడైన ఉరియా. ఇద్దరు మనుషులు ఉన్నారు అని చెప్తుండే. ఖచ్చితంగా ఎవరు? నాతాను ప్రవక్తను, దేవుడే యెహోవా దేవుడు నాతాను ప్రవక్తను ఎవరి దగ్గర పంపిండు? దావీదు దగ్గర పంపిండు. దావీదు దగ్గరకు వచ్చి అడుగుతూ చెప్తున్నాడు. ఎవరు? నాతాను చెప్తున్నాడు. ఒకానొక పట్టణంలో ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు బీదవాడు. ఐశ్వర్యవంతుడికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రుడికి తాను కొనుక్కొనిన చిన్న ఆడ గొర్రె పిల్ల, అంటే డబ్బులు ఇచ్చి ఆమెను భార్యగా చేసుకుండు. కన్యాశుల్కం వరకట్నం వంటిదే. మీరు గమనించండి. రెబెకాను కూడా తీసుకురానికి పోయినప్పుడు కూడా ఎలియాజర్ ఏంటి? కమ్మెల్ని ఇస్తాడు, కడియములను ఇస్తాడు, వస్త్రములు ఇచ్చి పంపించి తీసుకురమ్మని చెప్తాడు. అంటే బంగారము, కడియములు, చేతుల కడియములను, మంచిగా వస్త్రాలు కూడా ఇచ్చి తీసుకొని వస్తారు. వాళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు ఆడపిల్ల వాళ్ళు మగపిల్ల వాళ్ళకి ఇవ్వాలి తప్ప పూర్వకాలం ముందు బైబిల్లో ఎక్కడైనా సరే కానీ ఏంటి ఇచ్చేసారు. పోయి తీసుకొచ్చిండు, అక్కడ వాళ్ళకి ఇచ్చి తీసుకొచ్చుకున్నాడు. ఇక్కడ కూడా ఏం చేశాడు? కొనుక్కున్నాడు, తెచ్చుకున్నాడు అని చెప్తుండు. ఎవరు? ఈ బీదవాడు ఒక గొర్రెపిల్ల, ఆడ గొర్రెపిల్లను డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకున్నాడు, అంటే తెచ్చుకున్నాడు మంచిగా. వాడు దానిని ఎంత మంచిగా పెంచుతుండటండి, అల్లారు ముద్దుగా మంచిగా దాన్ని పెంచుతుండగా అది వాని యొద్ద
అని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలో త్రాగుచు వాని కౌగిట్ట పండుకొనుచు వానికి ఆ కుమార్తె వలె ఎంత ప్రేమించిండండి పాపం. ఎవరు? ఉరియా చాలా ప్రేమించిండని చెప్తుండు. ఉరియా తన భార్యను చాలా ప్రేమించిండు. భార్యను ప్రేమించే భర్తకు ద్రోహం చేస్తే ఎలా ఉంటుందండి? ప్రతిఘటించాలి. మీరు గమనించండి కంపల్సరీ. ఆ ప్రతిఘటించకపోక ఘోర కలికి ఏమైపోయింది? మూల్యం చెల్లించిరండి. మూల్యం భయంకరమైన పాపానికి మరణం అనేది ఇక తప్పదన్నట్టుగా ఎంతో బతుకున్నప్పుడే ఓ ఘోర కలి అల్లకొల్లలో జరిగిపోయిందండి. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుడి వద్దకు వచ్చాను. అతడు తన వద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తం చేయుటకంటే విందు చేయుటకు తన గొర్రెల్లో కానీ గొడ్లలో కానీ దేన్ని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లని పట్టుకొని తన వద్దకు వచ్చిన వారికి ఒక ఉపమానం చెప్తుండండి. ఈ మాటలు వినగానే మనకి అత్యాగ్రహం వచ్చింది. రౌద్రం గలవాడైపోయింది. మొత్తం కోపం సింహాసనం నుంచి దిగ్గులు లేచిపోయాడు. ఎవరు? ఎందుకు? వింటుంటేనే పానం ఎటో అయిపోయింది ఈయనకు. ఈయన తప్పు ఈయనకు మేలుకొల్పేటట్టుగా మామూలు చెప్పట్లేదు. ఎవరు? నాతాను ప్రవక్త వచ్చి ఆయన చేస్తున్న తప్పును నేరుగా చెప్పట్లేదు. ఇద్దరు మనుషులు ఉన్నారాయా ఒక పట్టణంలో. ఒక పట్టణంలో ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకటి దరిద్రుడు, ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు. ఆడికి లేక ఒక ఆడ గొర్రె పిల్లను కొనుక్కొచ్చుకొని మంచిగా చాదుకుంటుండు, గోరుముద్దలు తినిపిస్తుండు, చక్కగా వానికి మంచిగా ఆలన పాలన అన్నిటి చూసుకుంటుండు, మంచిగా ఉంటుండు, వాని గిన్నెలో తాగుతుండు, చక్కగా ఉన్నాడయ్యా. మార్గస్థుల్లో ఒకడు వచ్చిండు. వానికి విందు చేయాలనుకున్నది. ఆ విందు చేయాలనుకున్నప్పుడు ఈ ఐశ్వర్యవంతుడు తన దగ్గర చాలా ఉన్నాయి, వాడు ఏం చేయక ఆ పేదవాని గొర్రె పిల్లను వధించి వానికి ఏంటి ఆయత్తం చేసిండే ఆహారం మంచిగా విందు జరిపించాడు అని చెప్పిన వెంటనే ఎవడాడు చేసిండు వాడు మరణశిక్షకు పాత్రుడు అంటుడు. ఈయనే ఎవరు? దావీదు ఎమ్మట లేచి ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని యెహోవా జీవం ఇక ఎలా ప్రమాణం చేస్తున్నాడు? యెహోవా జీవం తోడు నిశ్చయముగా ఈ కార్యం ఎవడు చేసిండు అంటే నేను చేసిన అనుకుంటున్నా, నాకు అర్థమైతలేదు. ఈ కార్యం చేసిన వాడు మరణానికి పాత్రుడు. పురుడగాటిస్తుడు మొత్తం. వాడు కనికరం లేక ఈ కార్యం చేసిన వాడు ఇంత అంత తప్పు చేయాలి. వాడికి కనికరం లేదు, వాడికి జాలి చేయలేదు. వాడికి ఎన్నో ఉన్నప్పుడు ఆ ఒక్క గొర్రె పిల్లని ఎందుకు పట్టుకున్నాడు? ఎందుకు చంపిడు? వాడి కనికరం లేక ఈ కార్యం చేసిండు కనుక ఖచ్చితంగా వాడు మరణానికి పాత్రుడు. ఆ గొర్రె పిల్ల బతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వాలంటుడు. నాతంతో అన్నాడు. నాతాను దావీదును చూసి ఎవరో కాదా బాబు, నువ్వేదో బాగా ఇదిగా కోపం పడి ఇదైపోతున్నావు, శబ్దోలు లేక చెడిపోయినట్టుగా ఇశ్రాయేలు రాజు అయిన నీవు ఆ నీతి న్యాయములు అనుసరించి చక్కగా ఉండి పడిపోతున్న వారిని లేచి నిలబెట్టి మంచిగా నువ్వు ఒక సరైన మార్గములో ఇశ్రాయేలు ప్రజలకు ఒక మార్గదర్శిగా ఉండవలసిన నీవు దేవుని శత్రువులకు ఏతువాగినట్టు ఈ భయంకరమైన పాపం నువ్వేలా చేసావు? అదెవడో కాదు నువ్వే అన్నాడు. గుండె వలిగిండండి ఒకటేసారి. ఎమ్మటే ఇంత చెప్పిన తర్వాత రాజు కదా, ఇంత చెప్పిన తర్వాత అదెవరో కాదు నువ్వే అన్నాడు. ఎమ్మటే డైరెక్ట్. ప్రవక్త అంటే ఏంటండి? హెచ్చరించేది, చేసిన తప్పులను ఒప్పింపిగో ఇది అని మాట్లాడేది. తెలుసా? దైవగ్రంథం అంతా అదే. నువ్వు చేస్తున్న ప్రతి తప్పు మీద నీకు చూటిగా మాట్లాడి నిలబెట్టి కడిగి పారేసేదే మొత్తం. తప్పులను ఒప్పుకొని దిద్దుకో, ఆ కప్పుకున్నవా నీ బ్రతుకు మొత్తం ఇదే. ఎందుకు వాక్యం ద్వారా హెచ్చరిస్తుంటాడు? యుగాంతమందున్న మనకు దుష్టాంతములుగా పాత నిబంధనలో జరిగిపోయిన సంఘటనలన్నీ ఎందుకు రాయిస్తున్నాడు? కన్ను చేస్తున్న దాన్ని ఈ కన్ను వెనక రహస్యంగా ఎలా చూపిస్తుంది? మంచును చూపించట్లేదు, చెడును చూపిస్తుందండి. చెడును చూపిస్తుంది. పొదుగు ఏ కరెంటు లేదు, ఎలాంటి ఏం లేవు. అప్పటి కాలంలోనే సూటిగా చూపించి పాపం చేపించడానికి పురికొల్పి అవకాశం లేకున్న అవకాశాన్ని సృష్టించుకొని పాపం చేయడానికి పురికొల్పి ఒక నీతిమంతుని యథార్థవంతుని భ్రష్టుడిగా మార్చి దేవుని దృష్టిలో దోషిగా నిలబెట్టిండంటే దుష్టుడు మామూలు విషయమా? ఆ నెట్వర్క్ ఎలా ఉంది ఇరికేనా? నన్ను మార్చడానికి వానికి పెద్ద విధేం కాదు. కిందకు వచ్చిన చూన్నాను నాతాను చెప్పిండు ఎమ్మటే అది ఎవరో కాదు నువ్వే అని. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఇశ్రాయేలు మీద నేను
నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నిన్ను పట్టాభిషేకం చేసింది. పరాయి భార్యను నువ్వు పట్టుకొని అవమానపరిచి చక్కగా ఆయన చంపించి నువ్వు ఇంకొని పెళ్లి చేసుకొని ఈ పనికిమాలిన పనులు చేయడానికి కాదు. నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించి నీకు అతనికి రాజ్యాన్ని అతని తొలగించి అతని పనివారిని వాళ్ళందరినీ ఇచ్చి నిన్ను రాజుగా నియమిట్టింది. ఇలా నీతి బాహ్యమైన పనులు చేయడానికి కాదు దావీదు అని హెచ్చరిస్తుండా. సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమాని నగర్ని నీకు అనుగ్రహించి నీ యజమాని స్త్రీలందరినీ నీ కౌగిట చేర్చుటకు ఇజ్రాయేల్ వారిని వివాహమును యూదా వారిని నీకు అప్పగించి ఇది చాలదని నీవు అనుకునేలా నీకు మరి ఎక్కువ మంది నీకు ఇచ్చేదే కదా. మరి ఎక్కువ మందిని చాలదనుకుంటే నీకు ఎక్కువ మందిని ఇచ్చేది కదా. ఎందుకు అనవసరంగా అతను నీతిమంతుడైనా ఉరియాని ఎందుకు చంపించినావు? అతను చాలా నమ్మకస్తుడు కదా, అతను చాలా మంచివాడు కదా. చంపించడానికి ఎందుకు ఇంత పథకాన్ని రచించినావు? మొత్తం బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇంత పథకం రచించాలా? నీ ఇంటి దగ్గర ఉంచుకొని బాగా మత్తిల్లో చేపించి బాగా తాగిపిచ్చైనా అతన్ని నువ్వు చేసిన తప్పును మానుకోవాలన్నావు. వాళ్ళు చేయరు. మీరు గమనించండి, ఆయన తప్పు చేయలే, ఇక పోలేదు. అది బాగా దేవుడు చూసిన తర్వాత చెప్తుంది చూడండి 9వ వచనంలో. ఇందులోనే 9వ వచనం 12వ అధ్యాయం. అబ్బా, నువ్వు యెహోవా మాటను తృణీకరించేటట్టుగా నీ కన్ను ద్వారా ఆ చూడకూడని దృశ్యాలను చూపించింది. నువ్వు ఆ మాత్రం గ్రహించుకోలేకపోయావా? అంటున్నా. యెహోవా చెడు కార్యము చేసితివేమి? ఆ ఇత్యుడగు ఉరియాను కత్తి వాత చేత అతన్ని చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లు నీవు పట్టుకొని ఉన్నావు. ఏమంటున్నాడు? అమోనీల చేత నీవు అతన్ని, అమోనీలు యుద్ధం చేస్తున్నారు. మరి నీ శత్రువుల చేత నువ్వేం చేసినావు? మిత్రుని చంపించావు. నీవు నన్ను లక్ష్యం చేసావు. ఇత్యుడగు ఉరియా భార్యను నీ భార్య అయినట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సమాధాన కాలము సదాకాలము, నీ ఇంటికి వారికి సదాకాలము యుద్ధము అయిపోయింది. సదాకాలము నీ ఇంటి వారికి ఇక యుద్ధమే. 13వ అధ్యాయం చూడండి ఎలా పెట్టిండో యుద్ధం. ఎలా వీళ్ళు పెట్టుకురండి సదాకాలం యుద్ధం. ఒక్క పాపానికి ఇంత మూల్యం చెల్లించేది. ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చింది చూడండి పాపం దావీదు గారికి. ఎంత గొప్పవాడు పాపం. ఆయన జీవితం ఈ దయనీయ స్థితి చూస్తే చాలా బాధ అనిపిస్తుందా. 13వ అధ్యాయం 1వ వచనం నుంచి. తర్వాత దావీదు కుమారుడైన అబ్షాలోమునకు తామారని ఒక సుందరవతి అగు ఒక సహోదరి, సుందరివతి. ఆమె ఏమైంది? సౌందర్యవతి. ఎవరు? బచ్చబా ఏమైపోయింది? సౌందర్యవతి. ఈమెమైంది? సుందరవతి. ఏంతో చూస్తున్నారు వీళ్ళు? ఏంతో చూస్తున్నారు? పొరుగువారి భార్య నువ్వు అలా ఎందుకు చూసినావురా పాపిష్టిగా? అంటే పాపిష్టిగా చూసింది అలాడే. అంటే నీ పొరుగువారి భార్యని ఏది అలా చూడొద్దని చెప్పిండా చెప్పలేదు ధర్మశాస్త్రం దావీదుకు తెలిసా తెలియదా? అన్ని తెలిసినోడి పాపం చేపించిండా? బలు అర్పించిండా? సున్నతి చేసిండా? యుద్ధాలు చేసిండా? ఎక్కడ పోయినా అక్కడ విజయాలు జయించిండా? చాలా గొప్పగా ఉన్నాడా? శరీరంని కన్నును అదుపు చేసుకోలేకపోయాడు. తెలుసా? కన్నును అదుపు చేసుకోలేకపోయాడు. కన్నుకు వాక్యం అనే అద్దం పెట్టుకోలేకపోయాడు. కళ్ళకు మనకు సైట్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? కంటి పరీక్షలు చేసుకొని దూరపు చూపు దగ్గర చూపు అనేది మనకు చూపించి ఎమ్మటే పోయి ఏం చేస్తాం? మనం కంటి ఆసుపత్రికి వెళ్ళిపోయి టెస్ట్ చేసుకొని దానికి అద్దాలు పరీక్ష చేసుకొని అద్దాలు పెట్టుకుంటాం. దూరపు చూపు దగ్గర చూపు, చెడ్డ చూపులు చెడ్డ తలంపులు కలుగుతున్నానికి ఒక వాక్యమైన అద్దం పెట్టుకొని ఎవరెవరికి ఇలా వచ్చారు ఎవరెవరు పోయిరని చూపించుకుంటే ఈ అద్దాలు చాలా బెస్ట్. భాష సంబంధమైన అద్దాలు నీ కళ్ళకైతే నీ మనోనేత్రులకు తిరివింపబడే అద్దాలు. ఇవన్నీ మనోనేత్రం చూస్తాం మంచిగా. ఆ అద్దాలు బాగా పెట్టుకోవాలి, ఇంకా బాగా చూడాలి పాపాన్ని అనుకుంటూ తప్ప మరి దేవుని మనోనేత్రంలో వాక్యమైన అద్దముతో అద్దాలతో తెరవబడ్డ ఈ మనోనేత్రంలో చూపించుకొని ఎవరెవరు ఇలా కళ్ళకు మోసపోయి చూడకూడని దృశ్యాలు సాతాను చూస్తే సాతాను విషయంలో ఏమాత్రం జాగ్రత్త లేకుండా చేస్తున్నది రైటే, చేసిన పాపాన్ని సమర్థించుకోవడానికి ఇన్ని దుష్కార్యములు చేయడానికి ఒక పాపాన్ని కప్పిపించుకోవడానికి 100 పాపాలు చేసినట్టు అయిపోయింది. 100 తప్పులు చేసినట్టు అయిపోయింది. నువ్వు ఒక అబద్ధం అయినా అనుకో, అబద్ధానికి 100 అబద్ధాలు 1000 అబద్ధాలు ఆడాలి.
మొదటనే ఒక నిజం చెప్పినామనుకో, నిజం నిప్పు లాంటిది, అలాగనే ఉంటుంది. అని నచ్చినా నచ్చకపోయినా నిజం చెప్పండి, తెలుసా? చచ్చిపోయేదాకా అదే ఉండాలి. ఒక అబద్ధం చెప్పినావా పర్వాలేదని నీ బతుకంతా అబద్ధం, నిన్ను అబద్ధికుడిగా మార్చేస్తాడు అంతే. నువ్వు అబద్ధమే అంతే. ఒక్కసారి నువ్వు పాపానికి నీ దేహాన్ని అప్పగించినవా నీ బతుకంతా చీకటి మాయం చేస్తుంది. చెడ్డవాటిని ఒక్కసారి నువ్వు చూస్తందుకు చెడ్డవాటిని ఇంటందుకు చెవులను ఇచ్చి చెడ్డవాటిని చూస్తందుకు నీ కళ్ళను అప్పగించినవా నిన్ను పాపభూషిని, నిన్ను మొత్తం భ్రష్టుడిగా చేసి, నిన్ను మొత్తం నీ నయనానందం కనులతో నువ్వు పాపం చేసేటట్టుగా నువ్వెంత భ్రష్టుడిగా మారిపోవాలి, అంత భ్రష్టుడిగా నిన్ను నువ్వు నీ శరీరాన్ని అప్పగించేటట్టుగా అయిపోయింది. ఇప్పుడు యువత కూడా ఏమైంది దొరికేనా, భయంకరంగా. అందమైన జీవితం అనే ఒక ప్రోగ్రాం ఉంది, అందమైన జీవితం ప్రోగ్రాం, విన్నరా? అందమైన జీవితం. సుడిగాలు సుధీర్ అని ఒకడు ఉంటాడు. వాళ్ళ అమ్మ నాయన కానీ ఎప్పుడు జబర్దస్త్ సీరియల్ చూసేదట. అలా అమ్మగిన వీళ్ళిద్దరు కూర్చొని గదే చూసేదట, ఎంటర్టైన్మెంట్ కోసం, ఆనందం కోసం అని. అమ్మాయి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. మీరు గమనించండి, అతడంటే నాకు చాలా ఇష్టమని వెనక ఆమె ఇక్కడ టాటో వేయించుకుంది. ఎస్ మీద లవ్ సింబల్లో టాటో వేయించుకుందండి. మన ఇంట్లో ఈ పేరు గల వారు ఎవరు లేరు, తల్లి చూస్తుంది కదండి, ఎవరు లేరు. ఎందుకే నువ్వు ఇలా చేస్తున్నావని చాలా కోపం వచ్చి కొట్టి గంట కాల్చి వాతలు పెట్టినా ఈ మొండి ఆమె సప్పుడు చేస్తలేదు, ఏం చెప్పట్లేదండి. ఎంత మొండిగా మారిపోయింది. చూడకూడని చూడడం, బాగా క్రమశిక్షణతో పిల్లల పెంచుతున్న బ్రహ్మలో తల్లిదండ్రులు ఉన్నారు. మీరు గమనించండి, అతనితో నేను నా జీవితం అని ఊహించుకుందండి. కళ్ళు మూసుకున్నా సుధీర్ అంటే, కళ్ళు తెరిచినా సుధీరే అయిపోయినాడు. ఎవరికి ఎంతోమంది లక్షల మంది అభిమానులు అంటారు. ఒక మనిషిని అంతగానో అభిమానించాలా అండి? ఎవడండి వాడు ఏదో జాను పొట్ట పోషించుకోవడానికి వాడేదో నవ్విపించుకుంటే ఏదో చేస్తాడు. అందంగా ఉండండి, బాగుండండి, ఇలా ఇదే ఎలా చూపిస్తుంది నీకు? ఎలా చూపిస్తుంది? కళ్ళతోని మోహించేటట్టుగా, జారత్వము, వ్యభిచారము, కామకత్వం, నిన్ను నువ్వు నీకు తెలియకుండానే తనకు అప్పగించుకునేటట్టుగా నువ్వు ఊహల్లో తేలిపోయి నువ్వు వ్యభిచారి అయిపోయిన ఒక మాటలో చెప్పాలంటే ఆ మాట యేసుక్రీస్తు చెప్పిండు తెలుసా? ఎప్పుడో చెప్పిండు యేసుక్రీస్తు. ఆయన వచ్చిన ప్రారంభంలో, క్రీస్తు పూర్వంలోనే, క్రీస్తు శకంలోనే, మొదటి 100 ఏళ్లలోనే ఆయన బ్రతుకున్న కాలంలో చెప్పిండు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనంలో వ్యభిచారం చేయవద్దన్న మాట చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును ఎమ్మటే ఏమైపోతాను, వ్యభిచార్యాగును. ఎప్పుడు చెప్తుండే వీళ్ళందరూ ఏమయ్యారు? ఈ సినిమాల్లో హీరోలను చూసి వ్యభిచారులు అయిపోయారు. కొంతమంది హీరోయిన్లను చూసామో మొగోళ్ళు వ్యభిచారులు అయిపోతారు, హీరోయిన్లను చూసి మొగోళ్ళు వ్యభిచారులు అయిపోతారు, హీరోలను చూసి ఆడవాళ్ళు మానసికంగా వ్యభిచారులు అయిపోతారు. తెలుసా? ఇది రియలా కాదా, అబద్ధమా? అలాంటి ఆయన బాగుండు, అలా ఉన్నాడు, నువ్వు ఊహిస్తున్నావంటే ఎంత పాపభూయిష్టమైంది. అందుకనే కండనే పట్టుకుండండి దుష్టుడు. నువ్వు ఎక్కడనో కాదు, కండనే పట్టుకొని వాడు బిగించేసి మొత్తం ప్రపంచాన్ని మొత్తం వారి కబందాస్తాలను మొత్తం బిగించుకొని చూడరా, నువ్వు ఇది చూడరా, ముసుగప్పుకొని పండుకొని చూడరా, నువ్వు మొత్తం ఎడిక్ట్ అయిపోయారు మొత్తం ఒక వ్యసనాలకు గురైపోయారు. సెల్ ఫోన్లు చూసుకుంటూ, సెల్ ఫోన్లో మొత్తం చూడకూడని దృశ్యాలు చిన్న చిన్న పిల్లలు కూడా చూసుకుంటూ 10 ఏళ్ళకు లవ్ ఏంటండి, 10th క్లాస్కి వచ్చే వరకు ఏంటి, ఏ పేర్లు ఏంటి, మొత్తం ఏంటి అని జరిపించడం ఏంటి, ఈ దిక్కుమాలిన ఆలోచనలు ఏంటి, ఇలాంటి తలంపులు ఎందుకు వస్తున్నాయి పిల్లలకు? మీరు గమనించండి, ఆలోచన మీరు గమనించండి, ఎంత భయంకరం. ఇలాంటివి చూపిస్తప్పుడు ఈ అమ్నోనుకు కానీ, నా చెల్లె నా తండ్రికి పుట్టిందే కదా, నా రక్తమే కదా అనుకుంటాడు దుష్ట దుర్మార్గుడు. ఇప్పుడు కూడా అన్నయ్యకు నిన్న ఫోన్ చేసి నేను నిన్న వాడు అంటుండు, తమ్ముడు అరే మా అక్కను చూస్తే నాకు చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి అంటుండు. మా అక్కను చూస్తే క్రిస్టియన్స్ పిల్లలే ఏమంటారు ఎక్కడ, నాకు చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి అంటే వీళ్ళు ఎలాంటి పెంపకం పెంచుతారు అంటే తల్లిదండ్రులు ఏదో చేయకూడని చేస్తారు, తల్లిదండ్రుల దగ్గర నుంచి చూస్తున్నారు, పిల్లలు అలా పాడైపోతారు. ఇది ఖచ్చితం అండి, ఇది సకల దుర్నీతికి భ్రష్టత్వమే. ఎందుకు వస్తుంది ఆ భ్రష్ట ఆలోచనలు? ఎందుకు వస్తాయి పిల్లలకు? తోడబుట్టినోళ్ళే కదా, రక్తమే కదా. ఆ రక్తబంధం కూడా బలహీనమై కామం వైపు వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే కామ వికారానికి ఎప్పుడో బైబిల్లో చెప్పిందే. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం పూర్వమే చెప్తుంది ఇది.
700-800 సంవత్సరాల క్రితం పూర్వమే. ఏమని? అమ్నోన్ అనే ఒక దుష్ట దుర్మార్గుడు ఉన్నాడు. ఒకే తండ్రికి పుట్టినోళ్ళే వీళ్ళందరూ. కానీ చెల్లె మాత్రం సుందరవతి ఉండగా ఆమెను కామించాడు, మోహించాడు. నీ ఇంటి వారికి యుద్ధమే, ఇక సమాధానం ఉండదు, యుద్ధమే. ఇంట్లోకి ఇలా మొత్తం అయిపోయారు నువ్వు చేసిన ఒక్క పాపానికి. దావీదు గారికి భార్యలు ఉంటారండి. 10 మంది భార్యలను అబ్షాలోము జరిపేస్తాడు తెలుసా? 10 మంది భార్యలను, 10 మంది భార్యలనండి. కొడుకు అందగాడు, అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఎలాంటి వంక ఏలెత్తి చూపించడానికి ఇలాంటి వాడని చూపించడానికి లేదు. బహు అందగా, అంటే సౌందర్యవంతుడు, చాలా అందగాడు, పైరూపం, లోపల మాత్రం భయంకరమైన క్రూరుడు. ఆయన ఆలోచనలు దుష్ట హృదయం. మీరు గమనించండి. అందుకనే బైబిల్ మంచి నిర్వచనం ఇచ్చింది. అందం మోసకరం. అందాన్ని చూసి మోసపోకండి. అందం అనేది దయ్యం ఆడుకుంటుంది అందాన్ని. దేవుడు అందుకనే మార్చేసిండు మొత్తం. అరే పైరూపం చూడకూడదు బాబు, గుణాన్ని చూడు. పైన మాత్రం మంచిగా ఉండు. మేడిపండును చూస్తే మేలమై ఉండు. ఆ మేలిపండు విప్పు చూస్తే ఏమవుతుంది? యశోదావిరామ వినరవేమా, మేడిపండును చూస్తే మేలినై ఉండు. చక్కగా ఉంటుంది మేడిపండు, అందం. దాన్ని ఇప్పి చూస్తే ఏమైపోతుంది? ఏమన్నాడు? పురుగులుండును. క్యారెక్టర్ లేని ఉంటే ప్రయోజనం ఏంటి? అందుకనే దేవుడు మార్చేసిండు. అరే ఎత్తు, రంగు, ఇవన్నీ పనికిరాని చూడకండి, గుణం చూడండి. మీరు భక్తికి చూడండి. పైరూపం చూసిరా, మీరు ఆ పైరూపంలో మీరు పోతారు. ఎవడు చూసినా పర్లేదు, కానీ క్రైస్తవుడు చూడడానికి వీల్లేదండి. గుణం అనండి. అందుకనే గుణం అనే అక్షయమైన అలంకరణ మీ అంతరంగ స్వభావం ఉండాలి తప్ప పైరూపాన్ని గుణాన్ని చూసి నువ్వు మోసపోయినవా, నిన్ను ముక్కు తిప్పలు పెట్టి నిన్ను వ్యభిచారంగా ఆమెను వ్యభిచారి అయితే నువ్వన్న వ్యభిచారంలో అయిపోతావు. అందం చూసి అతిశయపడి భర్తను దూరం పెడితే ఏం చేస్తారు? పురుషులు వ్యభిచారులు అయిపోతారు. మీరు గమనించండి. ఎవడైనా అమ్మ నువ్వు అందంగా ఉన్నావని పొగిడిననుకో, ఈ వ్యభిచారంలో పడిపోద్ది కథం. తెలుసా? పొగిడిరంటే ఆడల బలహీనత అంతే, మొగోళ్ళ బలహీనమే అంతే. మీరు గమనించండి. ఈ కళ్ళతో ఏది చూస్తారు? ఇది నిజం కాదండి బాబు. వాడు దుష్టుడు, బాగా పన్నాగం బండి, ఏదో ఎక్కడికో వాడి మందిరానికి వెళ్ళు, నువ్వు ప్రార్థనలే, ఉపవాసములుండు, 40 రోజులు నువ్వు ఏమన్నాడు? ఇక్కడ నేను ఆపరేట్ చేస్తానని నువ్వు ఎలా చూస్తావో ఇక్కడ చేస్తా. నువ్వు కన్ను మీద నీకు విజయం వచ్చిందనుకో, ఇక నీకు పరలోకం కన్ఫర్మ్. కన్ను మీద నువ్వు విజయం సాధించలేకపోయేంత వరకు నీ బ్రతుకంత వ్యర్థమే. చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ చూపులు, ఇవన్నీ ఏంటి? దేవునితో లేకుండా దేవునికి దూరం అయిపోయే దుష్ట దుర్మార్గమైన ఆలోచనలు. అరే ఇవి నా సొంత చెల్లె, నా తండ్రి, నా రక్తమే కదా, ఆమెలో ప్రవేశిస్తుంది, నాలో ప్రవేశిస్తుంది. ఎవరి రక్తం? తండ్రి అయిన దావీదు రక్తమే కదా. రాజులు కదా, ఎంతమంది ఉంటారండి? రాజకుమారులకు ఎంతోమంది రాజుల స్త్రీలు కరువా అండి? స్త్రీలు కరువా? స్త్రీలు ఉండరా? పెళ్లి చేసుకోరా? ఎంతమంది? ఏంటి పాపభూయిష్టమైన తలంపులు? ఏంటి నువ్వు చేసిన దానికి నీ ఇంటి వారికి ఎప్పటికీ యుద్ధం జరుగుతుందా? ఎప్పటి వరకు? ఒక్కడు మిగిలిలేదండి, అందరు చచ్చిపోయారు. బచ్చబాగా పుట్టిన ఒక్కడే సొలొమోను మాత్రమే. ఆయన సంతానం నుంచి వచ్చిన వారినే లెక్కింపజేస్తాడు మత్తయి సువార్తలో. వీళ్ళందరూ లెక్కలోకి తీసుకోడు మత్తయి సువార్తకు వచ్చేవారికల్లా. మీరు గమనించండి. చాలామంది పిల్లలు పుడతారు, చాలామంది ఉంటారు. ఏం లాభం? ఆహాబు కుటుంబం ఎలా అయిపోయిందో దావీదు కుటుంబం కూడా నాశనం అయిపోయింది కదా. నా ఇష్టానుసారుడు మనుషుడు గొప్పవాడే, 40 సంవత్సరాలు తిరుగులేని రాజ్య పరిపాలన చేశాడు. ధర్మశాస్త్రాన్ని పాటించినవాడు. ఎలా మాట్లాడాలో, ఎలా చూడాలో, ఎలా ప్రార్థించాలో, ఎలా దేవుణ్ణి ఘనకీర్తిగా కీర్తించాలో తెలిసిన వ్యక్తే పాపంలో పడిపోయిండు. పాపభూషునిగా మార్చేసి వికటాసంగా దుష్టుని నవ్వుతున్నాడంటే, కన్ను ఎంత జాగ్రత్త. కన్ను మీద నీకు విజయం ఉందా? ఏం చూస్తున్నావో నువ్వు? నీ చూపులు ఎలా ఉన్నాయి? ఏం చూడాలన్న ఈ కన్నుతోనే ఈమె చూస్తుంది, ఈమె నా బిడ్డ, నా తల్లి, ఇలాంటివి ఉండకూడదు. అయ్యో యేసుక్రీస్తు కలిగిన మనసు, ఆయన సమాజాన్ని ఎలా చూసిండో, తండ్రి నాకు అలాంటి చూపును నాకు అనుగ్రహించు, అలాంటి నీ ఆత్మ అంటే ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ నాకు ఇచ్చావుగా తండ్రి, అన్నిటినీ సర్వేంద్రియాలు నిగ్రహించుకొని తండ్రి చక్కగా నీలో ఉండాలి. నాకు ఎలాంటి దుష్ట తలంపులు ఇవన్నీ రాకుండా నీ వాక్యాన్ని నాకు తలంపులకు, నా హృదయంకు తలంపులకు కావలిగా పెట్టుకోవాలి. ఆ కావలి నాకు ఉంచు ప్రభు అని ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది? మీరు ఆలోచించండి. కుటుంబాలు నాశనం అయిపోతున్నాయండి. నాశనం కన్నుతోనే. నేను ఆశ్చర్యపోయినది, సొంతం వాళ్ళ మీద ఇలాంటి ఆలోచనలా?
ఇక సొంతం మాదలమైన ఇలాంటి దుష్ట దుర్మార్గం చూపులు ఉంటే ఇక లోకం ఎలా చూస్తావు? నీకు మారు మనసు ఎక్కడా? నీకు పాపక్షమాపణ ఎక్కడుంది? ఒరే దుష్టుడా, నువ్వు దుష్టుని జతగానివి. యేసు బలియాగం, యేసు రక్తం త్రాగుతున్నా, యేసు శరీరాన్ని తింటున్నా, నీ పాపపు తలంపులు, నీ చూపులు నువ్వు మానకపోతే నువ్వు నివసిస్తావా దేవుని నివాసం దగ్గర? మానుకుంటే అంటున్నాడు. ఇంటికెళ్ళంగా చదవండి ఇదంతా 13వ అధ్యాయంలో మొత్తం ఎంత భయంకరంగా వీడు చేసిండో అదంతా భయంకరంగా దానికి మొత్తం మూల్యం చెల్లిస్తాడు. మంచి తలంపులు మానుకొని బతికితే ఎలా ఉంటుందో చూడండి ఒక్కసారి. ఈ ఒక్క అధ్యాయం చూసుకొని ముగించుకొని యెషయా గ్రంథం 33:15 చూడండి. పాపాలని చేయకుంటుంటే, ఆ చూపులని మానుకుంటే నీకెంత గొప్ప జీవితం ఉంటుందో. దేవునితో నివసించాలంటే అవన్నిటిని మానుకోవాలటండి. మానుకోవాలంటే ఉట్టినే రాదు. జయించాలి, ప్రార్థించుకోవాలి, తండ్రి దగ్గర గోజాడాలి. నాకు విజయాన్ని అనుగ్రహించు తండ్రి, నేను ఏ విషయాల్లో తప్పిపోతున్నా నీకు తెలుసు నాయనా, నాకు విజయాన్ని అని దేవునికి ప్రార్థన చేసుకోవాలి. 15వ వచనం 33:15 చూడండి. యెషయా గ్రంథం 33:15. ఈ కనులో ఉంటేనే, మానుపుకుంటేనే మనకు ఆ స్థలంలో నివసించే భాగ్యం ఉంటుందండి. 15 ఆయన నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా, మాటల్లో యథార్థత ఉండాలి. నీతిని అనుసరించి బతకాలి, నడవాలి. మాటల్లో డబల్ మీనింగ్ ఉండొద్దు, ద్వందార్థాలు ఉండొద్దు, వేరే పనికిరాని ఉండకూడదు. అక్క అక్కే, బిడ్డ బిడ్డే, చెల్లె నువ్వేమంటావు అదే నీ హృదయంలో. ఇక లోపల ఒకటి బయట ఒకటి దుష్ట దుర్మార్గులు లోకం మొత్తం నిండిపోయింది. ఓ క్రైస్తవుడిగా పరిశుద్ధ లేఖనాల ప్రకారంగా ఉంటున్నా ఏంటి? భర్తకు ద్రోహం చేసే భార్యకు ద్రోహం చేసే భర్తలు, వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోయే బుద్ధులే. అన్నిటి మానుకొని బతకాలని చెప్తుంది చూడండి. నీతిని అనుసరించి నడుచుకొనుచు యథార్థంగా మాట్లాడాలి. మాటలు చాలా యథార్థంగా ఉండాలా. నిర్బంధం వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచం పుచ్చుకొనక తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్ను చూడకుండా మూసుకోమంటే నా చెడుతనాన్ని నా శరీరాన్ని అప్పగించంటే నువ్వు ఎంత దుర్మార్గుడివి. చూడకుండానే కన్నులు తిప్పుకో, వినకుండా చెవులు మూసుకో. ఏమంటుండు దేవుడు? ఏం మాట్లాడుతుండండి? వినకుండానే చెవులు మూసుకోవాలి, చూడకుండా కళ్ళు తిప్పుకోవాలి. అలా ఉంటే ఏమిటి? మానుకోవాలి. అబ్బా, ఉన్నత స్థలములు ఇవన్నీ పర్ఫెక్ట్గా నువ్వు ఉంటే లంచం నువ్వు ఆశించొద్దు, పర్ఫెక్ట్గా బతకాలి. ఇవన్నీ ఉంటే ఉన్నత స్థలం ఏది? భూమి మీద ఉన్నత స్థలమా? పరలోకం ఉన్నత స్థలం. అక్కడ నువ్వు జీవిస్తావు. అక్కడ జీవించాలంటే ఏముండాలి? నెంబర్ 1 ఏముండాలండి? నీతిని అనుసరించి నడుచుకోవాలి, యథార్థంగా మాటలు ఉండాలి. చెప్తున్నాడు యథార్థంగా నీతిని అనుసరించి బతకాలి. ఎక్కడ బతకాలి? నీతిని అనుసరించి ఎక్కడ బతకాలి? భూమి మీద కదులుతున్న ఆకారంలో ఉండగా, శరీరము ఆత్మ కలిసి ఉండగా, ఈ శరీరాన్ని అపవిత్రపరచుకోకుండా పవిత్రంగా దేవుని వాక్య ప్రకారంగా మన భక్తిని, మన జీవితాన్ని న్యాయమైన త్రాసులు ఏం చేయాలి? చూసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇది పర్ఫెక్ట్. నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతా, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తా, పర్వాలేదు. దేవుడు ఏం చేయడంటే ఉన్నతమైన స్థలంలో వెళ్ళలేము మనం. తలంపులు మానుకోకుండా, చెడ్డయి వినకుండా చెవులు మూసుకోవాలంటుండు. మాటలు పలకకుండా ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండాలంటుండు. కళ్ళు మూసుకోవాలంటు చెడ్డవాటిని. కింది వచ్చిన చూడండి. నిర్బంధం లేకుండా వచ్చుబడి లాభమును ఉపేక్షించుచు లంచమును పుచ్చుకొనకుండుడి, తన చేతులను మలుపుకోవాలి. లంచం పుచ్చుకోకుండా ఏం చేయాలి? తన చేతులను మలుచుకోవాలి. న్యాయవంతులే ఉంటారండి. అన్ని తీసుకుంటా, అన్ని రకాలకు దోసుకుంటా, నా దొంగ బుద్ధులు నేను మానుకోలేను, ఈ పనికిరాని ఉంటే మాత్రం దేవునికి వాళ్ళు ఉన్నత స్థలంలోనికి రారని చెప్తాను. ఇంకా నాన్న కింది వచ్చిన చూడండి. హత్య చేయుట, మాటలను వినుట, చెవులు ముంచుకోవాలి. ఎవడన్నా హత్య గురించి మాటలు చెప్పింది అనుకో, ఎట్ట జరిగిందండి? చెవులు పెద్దగా చేసుకోకు. మాటలు ఎందుకు నాకని సబ్బగాటి వెళ్ళిపో. ఇట్ట జరిగింది, అట్ట జరిగింది, వాడు చంపిండు, ఇవన్నీ ఎందుకు నీకెందుకు ఇవన్నీ? దానికి చెవులు ఇవ్వకు, దేవుని వాక్యానికి చెవులు ఇవ్వు. మలుపుకోమంటుండు మొత్తం, నీ చెవులను మలుపుకోను. చెడుతనములు చూడకుండా కనులు, చెడుతనము ఏంటట? చూడకుండా కనులు
అమ్మ మూసుకుని వాడు ఏమైపోతాడు? ఉన్నత స్థలములో నివసించును. కనులు మూసుకునివాడు ఎలా? వాక్యము నీకు అర్థమైతే నువ్వు మూసుకుంటావు. ఆలాడే వాక్యం నీకు అర్థం కాకుండా నీ కళ్ళు తెరిపించి పాపాన్ని చూపించి పాపంలో పడేసి నిత్య నరకానికి, ఉన్నత స్థలములే కాదు, నువ్వు పోకూడని స్థలం, ఆహ్వానం లేని స్థలం, ఆహ్వానించిన స్థలం ఒకటి ఉంది. నరులారా తిరిగి రండి, తరతరములకు మీకు నివాస స్థలము నేనే. ఆహ్వానించిన స్థలం పరలోకం, ఆహ్వానింపని స్థలం నరకం. అలా పోతేడవాడు చెడ్డవాడు నన్ను చూసుకొని కోరికలను తీర్చుకొని పాపభూషుడైపోయి పోతాడా? పోరాళ్ళు చెప్తుండండి. మరి అప్పుడు సెల్ ఫోన్లో ఏం లేవు, అప్పుడే చెప్తుండు. ఇప్పుడు ఇంత నెట్వర్క్ వచ్చినప్పుడు ఇంత కంప్యూటర్ యుగంలో ఉన్నాం మనం మొత్తం. మరి ఎలా ఉండాలి? ఇంకా అంత జాగ్రత్తగా ఉండాలి. మన చెవులేంటి, మన చూపులేంటి? చెడ్డ వార్తలు మాత్రం ఏమంటారు? చెవులు. అందుకని చాలామంది ఏదని చెప్తేప్పుడు గుసగుస చెప్తుంటారు. గోడకు చెవులు ఉన్నాయి అంటారు, గుసగుసలు ఆడుతారు మొత్తం. అరే ఆ గోడలే నీకు తీర్పరే నాయన, నీకు అర్థమైతే లేదు. ఆ గోడలు ఆ అయ్యే తీర్పరైపోయి ఉంటాయి. నువ్వు గుసగుస నీ తలంపు పుట్టక మునిపే ఆ దేవునికి పూర్తిగా తెలుసు. నువ్వు మనసుకి వినపడకపోయినా పర్లేదు, నీ దేవుడి వినకుండా ఏమైనా ఉంటాడా? అమాయకులం కాకపోతే మనం ఏంటి? ఎవరు వినకూడదో వారు వింటురు, ఎవరు చూడకూడదో ఆయన చూస్తుండు. ఆయన దగ్గర మనం ఏమైపోతున్నాం? మనల భ్రష్టులుగా మార్చి వానికి లేని పరలోకం మనకు కూడా ఉండకూడదని వాడు కట్టుదిట్టమైన ఏర్పాటుతో మన కళ్ళను ఆపరేట్ చేస్తూ భ్రష్టులుగా మారుస్తూ పాపంలో పడేస్తూ ఏం చేస్తుండు? నిత్య నరకాన్ని నడిపిస్తుండండి. అమ్నోను జీవితం భయంకరం. వెళ్ళిపోయాడు. ఎలా చచ్చిపోయాడు? అమ్నోను ఘోరంగా 2 సంవత్సరాల తర్వాత చచ్చిపోయాడు. 2 సంవత్సరాలు ఆగిండు చంపడానికి. ఎవరు? అబ్షాలోము. 2 సంవత్సరాలు టైం తీసుకుండు, చంపేసిండు. తర్వాత ఏం చేసిండు? అబ్షాలోము 10 మంది భార్యలను, దావీదు భార్యలను జరిపేసిండు. ఏం చేసిండు? ఘోరమైన కుక్క సాగు చచ్చిండు అబ్షాలోము. బాణాలు కొడితే దిగిపోయింది మొత్తం, తలపోయింది, తలనెత్తి చాలా పెరిగింది అతనికి. మక్తకి వృక్షముకు తల వెంట్రుకలు చుట్టుకొని తట్టుకున్నాయి. కొట్టితే కథం బాణాలు దిగిపోయినాయి, చచ్చిపోయింది మొత్తం. కుక్క నువ్వు చేసిన పాపం వదిలిపెట్టదండి. ఎవని పాపం వాడిని పట్టిస్తుంది. నీ పరిశుద్ధత దేనికి బట్టి తేరికనా? నిత్య జీవానికి పట్టిస్తుంది. నీ పాపం దేనికి బట్టి తేరికనా? నరకానికి పట్టిస్తుంది. పరిశుద్ధులుగా ఉన్నామా? ఆ ఉన్నత స్థలంలో జీవిస్తాం. పాపులుగా ఉన్నామా? మనం పోకూడని స్థలం, ఊహించకూడని స్థలం, పోకూడని స్థలం, ఆ స్థలానికి పోకూడదనే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి నిన్ను నన్ను కొన్నాడు. ఆ త్యాగాన్ని మనం వ్యర్థం చేశామో అసలు కనికరం లేని తీర్పే పొందాం. ఆ కనికరం ఉండదుగా. మీరు గమనించండి, కళ్ళు ఎంత భయంకరంగా వాడుతున్నది సమాజం మొత్తం. మానుకోండి, చెవులను మానుకోండి, తప్పు చెవులను మూసుకోండి. ఆ నోటి నీ కళ్ళు చెడ్డవాడి కళ్ళను తిప్పేసుకోండి. ఉన్నత స్థలంలో నువ్వు జీవించాలి. కోరికుంటే సరిపోదండి. వెళ్ళాలి, మేము వెళ్తామన్న కోరిక కాదు. దాని గురించి ఏం చేయాలి? తపన, కట్టుదిట్టమైన ఏర్పాటుతో దేవుని వాక్యాన్ని పాటించాలి. మీరు గమనించండి, జీవితాలు ఎందుకు అవన్నీ మనకు పాఠాలుగా చెప్తుండు? ఇవన్నీ ఎందుకు దృష్టాంతములుగా రాయబడి? ఎక్కడైనా అలాంటి జీవితాల్లో మన జీవితాలు ఎక్కడైనా మునిగిపోయి ఉన్నాయా తెలియకుండా ఎమ్మటే బయటకు వచ్చి ఒప్పుకొని వదిలిపెట్టి, అమ్మో దేవా నన్ను క్షమించిన ఆయన, అవి రాపిచ్చావా, అందుకు రాపిచ్చావా, నాకు కనువిప్పు కలిగింది, నా చూపుల్లోనూ నా మాటల్లో నేను పర్ఫెక్ట్గా ఉంటాను తండ్రి, నేరుగా నాతో సూటిగా మాతో మాట్లాడించారు. పోయిన వారం ఒక ప్రకటన చేశాను. వారం మాటల్లో ఒక వారం నాడు వినిపిస్తాం, ఖచ్చితంగా వినాలి. మీకు చెప్పాడు దేవుడు చెప్పిన మాటలు సూటిగా ఈ మాట నాతో మాట్లాడింది. ఇలాంటి బలహీనతలో నేను ఉన్నాను, దేవుడు మాట్లాడాడు, ఈ బలహీనతతో నేను బయటపడ్డాను, ఇక్కడి నుంచి నేను కరెక్ట్గా నేను చేసుకోవాలి అని దేవునితో ఒడంబడిక నిబంధన చేసుకోమని కూడా మేము ప్రకటించాం. మీరు గమనించండి. అందువల్ల మరి పాటలు వచ్చే వారమైనా సరే మీకు ప్రింటింగ్ తీసుకొచ్చి ఎవరెవరు ఏమేమి పాటలు పాడాలో వాక్య సంబంధమైన పాటలు ఖచ్చితంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క వారానికి మొత్తం అవకాశం అనేది ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. పాటలు కానీ ఆరాధన చేయడానికి కానీ మనం జ్ఞాపకం చేసుకోండి. ఇన్న మాటలు మాత్రం మళ్ళీ చదువుకోండి. అందులో నుంచి మనకు పాఠాలు నేర్పిస్తుంది. దావీదు ఆమె ప్రతిఘటించలేదు, తగిన మూల్యం చెల్లించింది. అప్పటి నుంచి నా జీవితమే ఉన్నతమైన జీవితం. భయంకరంగా పడిపోయింది. ఇక యుద్ధమే సదాకాలం. ఆయన కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి లేదు, భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. మీరు చదవండి, చాలా బాధ, వేదన.
చేయలేని అంటే తప్పు ఆయన దిద్దుకోలేని తప్పు చేసినట్టుగా ఇదైపోయిండు. పశ్చాత్తాపంతో కుమిలిపోయిండు. ఒక్క తప్పు ఆయన జీవితంలో ఒకటి ఆ తప్పండి, ఒక్క తప్పు. మరి రోజుకు మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం? సంవత్సరానికి ఎన్ని, రోజుకి ఎన్ని, వారానికి ఎన్ని లెక్క పెట్టుకోండి. అంత గొప్పగా ఉన్నోనే పాపంలో పడగొట్టేసిన దుష్టుడు అంటే మనం ఇంకెంత జాగ్రత్త కలిగి, ఇంకెంత మెలుకోగలిగి, దేవుని మీద ఎంత ఆనుకొని బతకాలి ఈ కడవరి కాలంలో, క్రీస్తు వచ్చే రాకడలో. మీరు గమనించండి, ఎంతసేపట్టండి మన పాటన మొత్తం వాడు మనల్ని భ్రష్టులుగా మార్చేస్తాడు. వాడు బాగా ఆయువు పట్టు ఏం చేసుకోకనా నేత్రాన్ని చేసుకోండి. నీ నేత్రం విషయంలో, నీ చూపు విషయంలో బహుగా ఎన్నో జాగ్రత్తలు చెప్తుండో ఆ జాగ్రత్తలు మనం తీసుకుని వాటిని పాటించి మనం బ్రతుకుల్లో యథార్థంగా నడుచుకోకపోతే ఆ ఉన్నతమైన స్థలంలోనికి మనం వెళ్ళాలంటే ఏముండాలి? యెషయా గ్రంథంలో మనం చదువుకున్న ప్రకారంగా ఆ మాటల ప్రకారంగా ఉండిన ఉన్నతమైన స్థలములో తండ్రితో యుగయుగాలు జీవిస్తాం. తలనుంచుకోండి, ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, కొన్ని విషయాలు నీ పిల్లలకు చెప్పాను. చెప్పబడిన మాటలు నీ పిల్లల హృదయ అంతరంగాల్లో ముద్రించండి నాయన. పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు రాకుండా తండ్రి మా హృదయముకు తలంపులకు నీ వాక్యాన్ని కావలిగా పెట్టుకుని తండ్రి నాయన ఉన్నతంగా నాయన భూమి మీద కదులుతున్న ఆకారంలో ఉండగా ఏమాత్రం పొరపాటు చేయకుండా, తొట్టిల్లకుండా కన్నునే వాడు వాయువు పట్టుగా చేసుకొని చూపించకూడని అశ్లీల దృశ్యాలను చూపిస్తూ పాపంలో పడాయేస్తూ యువతను మొత్తం ఈడ్చుకొని పోతుంది. ఒకడు వదకుపోవున్నట్లు, ఎద్దు వదకుపోవున్నట్లు వదకు వెళ్ళిపోతున్నాడు వాడు మొత్తం. నాయన జారాస్త్రీ అని మీరు ప్రసంగ గ్రంథంలో చెప్పబడిన మాటల ప్రకారంగా ఎంత భయంకరంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారో, ఏం చేస్తున్నారో దాని విషయంలో తండ్రి ఇంకా లోతుగా ఇంకా ఆలోచించుకుంటూ తండ్రి చూపుల విషయంలో ఎంతమందిని ఏమార్చిందో, ఎంతమందిని భ్రష్టులుగా చేసిందో, ఎన్ని కుటుంబాలను నిర్వీర్యం చేసి ఆ జీవంలోనికి ప్రవేశించకుండా నిత్య నరకానికి పాత్రులుగా ఎంతమందిని మార్చిందో, ఒక్కొక్కరి జీవితాలను వారం ధ్యానిస్తుండగా తండ్రి నీ ఆత్మ సహాయము నడిపింపు మాకు అనుగ్రహించి సత్యాన్ని అందులో నుంచి వెళ్ళి మాకు మేలైంది అన్నిటిని పరీక్షించి మేలైంది తీసుకొని మా ఆత్మీయ జీవితాలకు అన్వయించుకొని ముందుకు కొనసాగే అట్టి భాగ్యము, అట్టి ధన్యత నీ బిడ్డలమైన మాకు అందరికీ అనుగ్రహించమని నిండు మనసుతో వేడుకుంటాం. మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాలను, వారి పిల్లలను వాక్యం ద్వారా పెంచుకుంటూ వాక్య ప్రకారంగా ప్రార్థిస్తూ చక్కగా తండ్రి మరి పిల్లలకు హృదయానికి తలంపులకు తండ్రి వాక్యాన్ని కావలిపెట్టి భయభక్తులతో నాయన బిడ్డలను పెంచుకుంటూ ఒక దైవికమైన కుటుంబంగా వాళ్ళే మారి చక్కగా తండ్రి ఆ ఉన్నతమైన స్థలములో నివసించున్నట్లు తండ్రి ఎన్నో జాగ్రత్తలు చెప్పారు తండ్రి. ఈ వాక్యంలో చదివిన మాటలన్నీ జాగ్రత్త హెచ్చరిక మాటలుగా తీసుకొని అక్కడ పొరపాట్లు ఏమైనా జరుగుతున్నాయా ఏంటి, మా కుటుంబంలో జ్ఞానం గల మరి జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని ఎంతగా కట్టుకుంటుందో, వాళ్ళ ఇంటి నడతలు పిల్లలను ఓ జ్ఞానవంతురాలు కుటుంబంలో మరి ఆ పాత్ర ఎంత జాగ్రత్తలు, వాళ్ళ నడతలు ఎంత జాగ్రత్తగా చూస్తుందో తండ్రి, అలా జాగ్రత్తలు అలా మెలకువగలిగి తండ్రి మరి ఒక జ్ఞానవంతురాలు ఎలా ఉంటుందో కూడా తండ్రి మీరు రాయించిన మాటలు నాయన అవన్నీ కొన్ని విషయాలు తండ్రి నీ పిల్లలు కొన్ని విషయాలు మాత్రమే చెప్పాను. ఆ విషయాల్లో తండ్రి సత్యాన్ని స్వీకరించి ఇంకా లోతుగా అధ్యయనం చేసి ఆలోచించుకొని తండ్రి చక్కగా తండ్రి నీ మీద ఆధారపడి బ్రతికి మా బ్రతుకులను తండ్రి సమర్పణ కలిగి జీవిస్తూ కుడికి కానీ ఎడమకు కానీ పాపంలో పడిపోకుండా పరిశుద్ధ లేఖనాల ప్రకారంగా బ్రతికి పరమున్న ఆ ఉన్నతమైన స్థలము, ఆ నిత్య జీవము, ఆ మహా సంతోషకరమైన మహాలోకము, కన్నీళ్ళు ఆకలి దప్పులు లేని లోకములు మేమందరము జీవించినట్లు, మేము మా కుటుంబాలు తండ్రి జీవించినట్లు తండ్రి ఉన్నతంగా మమ్మల్ని అందరినీ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి బ్రతుకున్నట్లు నీ ఆత్మతో గద్దించండి, మాకు బుద్ధి చెప్పండి. పరమునకు నాయన మేమందరము నీ ముఖదర్శనం చేసుకునే అట్టి భాగ్యము నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ నీ కరుణాస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రీస్తు నామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సదాకాలం మనందరికీ తోడైండి సర్వసత్యం నడిపించి సత్యమందు ప్రతిష్ఠించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.